హాయ్ రాజు. ఇంటర్న్షిప్కి ట్రైనింగ్కి ఏంటి డిఫరెన్స్? మీకు ఎవరైనా ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, ఒక టీచింగ్ ఎక్స్పర్ట్ చెప్పగా ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ కావాలనుకునే వాళ్ళకి ఏం చేస్తే ఐటీ ఇండస్ట్రీలోకి వస్తాం? ఇంటర్న్షిప్ మోస్ట్ ఆఫ్టెన్ ముందు వాడండి, తర్వాతే నమ్మండి. ఉద్యోగం తెచ్చుకునే సామర్థ్యం మీ అబ్బాయికి లేదు కాబట్టి కండిషన్స్ ఆర్ మేడ్, దే ఆర్ ఫర్ ఎవ్రీవన్. ఇండస్ట్రీ యొక్క అనుభవం మీద మీ పిల్లలకి పనిలో అనుభవము, పనిలో నైపుణ్యము రావాలంటే 15-16 నెలల కష్టం, ఈరోజు 15 లక్షల జీతం. డబ్బులు ఎవరికి ఊరికే రావు. నువ్వు ఖచ్చితంగా స్కిల్స్ ఉండాలి, అప్పుడు మాత్రమే నీకు ఈ మార్కెట్లో ఉద్యోగం అనే ఒక అర్హత వస్తుంది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ ప్రశాంత్ కుమార్ సురభి, COO at Aja Consulting Services. Today we are going to talk about internships. ఇంటర్న్షిప్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఇంటర్న్షిప్ వల్ల వచ్చే లాభాలు ఏంటి, అవన్నీ మనం మాట్లాడడానికి మనతో పాటు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ కోడింగ్ ట్యూటర్ మిస్టర్ ఫణిరాజ్ జాలిగామ గారు మనతో ఉన్నారు. హాయ్ అన్న. హాయ్ రాజు. 11th ఎపిసోడ్. థ్యాంక్ యూ. 11th ఎపిసోడ్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్. 11th ఎపిసోడ్లో స్పెషల్ ఏంటంటే, మేము ఇన్ని ఎపిసోడ్స్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలామంది ఇంటర్న్షిప్లు ఇవాళ జాయిన్ అయ్యారు, మనతో పాటు ఉన్నారు మన ఫ్లోర్లో. వాళ్ళందరూ జాయిన్ అయ్యి 2-3 మంత్స్లోనే వాళ్ళు చాలా డిఫరెన్స్ కనబడుతుంది మాకు. వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్. వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు ఫోన్ చేసి మా వాడు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిందనడం, బయట మాట్లాడడం కానీ వాడి బిహేవియర్ కానీ చేంజ్ అయింది అనడంలో మేము కూడా కొంచెం అందులో పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఫ్యూచర్, మీరు ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పినట్టు యువతే మెయిన్ మన ఫ్యూచర్కి. అవును, దేశానికైనా సమాజానికైనా యువతనే వెన్నుముక. వాళ్ళ లోపల మార్పు తీసుకొచ్చే ఏ ప్రయత్నమైనా గొప్ప ప్రయత్నమే రాజు. అది చేస్తున్నందుకు మనకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీకు ఒకసారి ఒక ఎపిసోడ్లో చెప్పిన అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ అంటే ఇదే అని. అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి రాజు? ఒక వ్యక్తికి జీవితాన్ని క్రియేట్ చేయడం మించిన సాటిస్ఫాక్షన్ ఇంకేముంటుంది? సో అన్న, ఇవాళ మనం లాస్ట్ ఎపిసోడ్ 10th ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్న ఇంటర్న్షిప్ వల్ల వచ్చే లాభాలు ఏంటి అవన్నీ చెప్పారు మీరు. ఇవాళ మనం డిస్కస్ మిమ్మల్ని అడగాలనుకున్నది ఏంటంటే, ఇంటర్న్షిప్కి ట్రైనింగ్కి ఏంటి డిఫరెన్స్? ఓకే, అంటే బయట కోర్స్ చేయడం కానీ ట్రైనింగ్ తీసుకోవడం కానీ ఇంటర్న్షిప్కి, అవును, వాటిలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది మీ నుంచి వినాలనుకుంటున్నాను. ఓకే, అది తప్పకుండా మాట్లాడదాం రాజు. అది కాకుండా మీకు చాలామంది పేరెంట్స్ మన ప్రోగ్రామ్ లాస్ట్ కెరీర్ చాణక్య చూసి వచ్చిన తర్వాత అడిగిన డౌట్స్లో ఇంకొక డౌట్ ఉంది. ఇంటర్న్షిప్స్లో టైప్స్ ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి అసలు, అంటే ఇంటర్న్షిప్స్ ఎట్లా ఉంటాయి, దేన్ని అసలు అంటే డిఫరెంట్ టైప్స్ ఏంటి ఇంటర్న్షిప్స్లో, అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎవరైనా కొందరు అడుగుతుండ్రు ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని అడుగుతుండ్రు కొందరు పేరెంట్స్. చాలామంది ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ కావాలనుకునే వాళ్ళకి అసలు ఏం చేస్తే ఐటీ ఇండస్ట్రీలోకి వస్తాం అంటే, ఇవాళ మార్కెట్ సినారియో బట్టి కంపెనీస్ డైరెక్ట్ వచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కానీ వాళ్ళని తీసుకునే పొజిషన్ లేదు. ఆ కాలం పోయింది, ఆ టైం పోయింది. ఆ లక్షలు LPA అడగాలనుకునేది వాళ్ళు ఇచ్చేది పోయింది. ఇప్పుడు యాక్చువల్ వాస్తవానికి వచ్చింది. అంటే ఎట్లా వాళ్ళు ఐటీలోకి ఎంటర్ కావాలి అనేది ప్రతి ఒక్కరికి, ఇవాళ రేపు ఉన్న యువతకి కానీ, లేకుంటే వేరే ఒక ఇండస్ట్రీ నుంచి వాళ్ళు ఎగ్జాంపుల్గా టీచర్గా చేసే వాళ్ళు ఐటీ ఇండస్ట్రీలోకి రావాలనుకున్నా, ఇంకెవరైనా రావాలనుకున్నా కూడా అసలు ఎంట్రీ పాయింట్ ఎలా మాకు అనేది ప్రతి ఒక్కరిలో ఉన్న డౌట్. సో దానికి సమాధానంగానే మనం ఇంటర్న్షిప్ అనేది చేయాలి, ప్రతి ఒక్కరికి ఇంటర్న్షిప్ మస్ట్, ఇంటర్న్షిప్ అలానే వెళ్తుంది అనేది మనం మంచి క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేసినాం. బాగానే వెళ్ళింది. కాకపోతే ఇంకా కొన్ని డౌట్స్, అదే ఇప్పుడు మీరు అడిగిన కదా, ట్రైనింగ్స్కి కోర్సెస్కి ఇంటర్న్షిప్కి తేడా ఏంటి, ఇంటర్న్షిప్లో రకాలు ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఇంటర్న్షిప్, అంటే ఇంజనీరింగ్ అయిపోయినాక స్టార్ట్ చేయాలా, ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేయాలా? 3-1లో మొన్న ఒక ఫాదర్ వాళ్ళ అబ్బాయిని జాయిన్ చేశాడు. ఆయన అడగడం ఏంటంటే, మా అబ్బాయిని
ఇంజనీరింగ్ అయిపోయి ఇప్పుడు 8 months అయిపోయింది గ్యాప్, దాని తర్వాత మీ దగ్గర జాయిన్ చేస్తున్నా. మా అమ్మాయి 3-1లో ఉంది, ఇప్పుడే నేను జాయిన్ చేయొచ్చా, ఇక ఈ అబ్బాయి విషయంలో లేట్ అయింది చేయొచ్చా అంటే చెప్పాను 3-1లో జాయిన్ చేస్తే ఇబ్బంది అవుతుంది మీకే, అది అంటే వేస్ట్ అయిపోతుంది అని. అది సో అట్లా వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ చేయాలన్న దాని మీద కూడా కొన్ని క్వశ్చన్స్. లెట్స్ డిస్కస్ రాజు, మనం అవన్నీ ఒక్కొక్కటి మాట్లాడడం. ఫస్ట్ అసలు ఇంటర్న్షిప్లో అంటే ట్రైనింగ్కి ఇంటర్న్షిప్కి తేడా ఏంటి, ఫస్ట్ అది మాట్లాడుకుందాం. ట్రైనింగ్ అంటే ఏంటంటే రాజు, బేసిక్గా మీకు ఎవరైనా ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, ఒక టీచింగ్ ఎక్స్పర్ట్, ఒక జావాలో మంచి పట్టు ఉండి చెప్పగా జావా మీద పట్టు వచ్చిన ఒక వ్యక్తి ఒక ట్రైనర్ అంటారు. ఆ ట్రైనర్ అతను ఎప్పుడు పనిచేసి ఉండడు, మీకు ప్రాక్టికల్ జావాలో ఉద్యోగం చేసి ఉండడు. ఒక జావా డెవలపర్ గానో, జావా ప్రోగ్రామర్ గానో, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక ఇన్ఫోసిస్లోనో, ఒక టీసీఎస్లోనో, లేదా ఒక మంచి కంపెనీలోనో పనిచేసిన అనుభవం ఉండదు. అంటే ఒక ప్రాజెక్ట్లో పనిచేసిన అనుభవం వాళ్ళకు ఉండదు. ఓకే. జావా అనే సబ్జెక్టును అతను పాపం పుస్తకం కొనుక్కొని టీచింగ్లో తనకున్న ప్యాషన్ వల్ల తనకు కూడా ఉపాధి కావాలి కాబట్టి జావాని బేస్ చేసుకొని పాఠాలు చెప్పడం నేర్చుకొని, దానికి ఒక పీపీటీ తయారు చేసుకొని, ఒక బుక్ మెటీరియల్ తయారు చేసుకొని, దానికి కావాల్సిన కొన్ని ప్రాబ్లమ్స్, అంటే పిల్లలకు ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన ప్రాబ్లమ్స్ తను ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దానిలో ఆ టాపిక్ ఒక ప్రాబ్లమ్కి ఎలా పనిచేస్తుందో, ఒక ఇఫ్ లూప్ ఉందనుకోండి, ఒక ఇఫ్ లూప్ చెప్తే ఆ ఇఫ్ లూప్ ఎలా రాయాలి అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి కదా. అలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని తీసుకొని తను ఒక బోర్డు మీదనో, ఒక పీపీటీలోనో, ఒక మంచి డిజిటల్ బోర్డు మీదనో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, చాలా మంచిగా అరటిపండు ఒలిచి తిన్నంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే అనుభవం ఉన్న అతని ట్రైనర్ అంటారు. ఈ ట్రైనర్లు ఇచ్చేది ట్రైనింగ్. ఓకే. సో వేర్ యాజ్ మీకు ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి, ఇంటర్న్షిప్కి వచ్చేటప్పటికి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ఇండస్ట్రీలో కొన్ని ప్రాజెక్ట్స్ చేసి ఎన్నో రకాల సాఫ్ట్వేర్ అప్లికేషన్లు డెవలప్ చేసి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కస్టమర్స్తో, ఎంఎన్సీస్తో వాళ్ళు కొలాబరేట్ చేసి, వాళ్ళతో మాట్లాడి కమ్యూనికేట్ చేసి, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ నుంచి అప్లికేషన్ డిప్లాయ్మెంట్ వరకు, రైట్. ఒకప్పటి డెస్క్టాప్ బేస్డ్ అప్లికేషన్ నుంచి ఇప్పుడు క్లౌడ్ బేస్డ్ సిస్టమ్స్ వరకు అన్నిట్లలో రకరకాల అనుభవం ఉన్న వ్యక్తి మీకు ఎలా పని చేయాలో నేర్పిస్తాడు, జస్ట్ లైక్ కోచ్. సో ఇక్కడ మీకు ఏంటంటే, మీకు ట్రైనర్ ఏం చేస్తాడు, ఒక పాఠం మీకు ఒక బోర్డు మీద పెట్టి చెప్తాడు. ఇక్కడ మీకు పని ఇచ్చి ఆ పనికి మీకు కావాల్సిన గైడెన్స్, మెంటరింగ్ చేస్తాడు. ఇదిగో నువ్వు ఇలా ఆలోచించాలి, ఇలా చెయ్యాలి, నువ్వు ఇలా ప్రయత్నం చేయాలి అని. అవి అలా అతను ఆ వ్యక్తి అందులో ప్రయత్నం చేస్తూ ఉంటే వచ్చే ఒడిదుడుకులకి మళ్ళీ తను కొంత గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. సో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ యొక్క పర్యవేక్షణలో జరిగేది ఇంటర్న్షిప్. ఎక్స్పర్ట్ ట్రైనర్స్, టీచర్స్ ద్వారా నేర్పించబడేది ట్రైనింగ్ లేదా కోర్స్. ఇది ఫస్ట్ బేసిక్ డిఫరెన్స్. ఇది క్లియర్ అయిందా? ఇది ట్రైనింగ్ అనేది క్లాస్ రూమ్ బేస్డ్. మీకు క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి అందరి పిల్లల్ని పాఠాలు చెప్పడం అనేది, మనం చిన్నప్పుడు 3వ తరగతో 10వ తరగతో ఇంటరో డిగ్రీయో చదివినప్పుడు ఎలా అయితే ఒక క్లాస్ రూమ్ బేస్డ్ ఉంటుందో అలా క్లాస్ రూమ్లో. ఇంకా ఇన్స్టిట్యూట్స్లలో ఎలా ఉంటుందంటే క్లాస్ రూమ్లో 500 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు. మా ఫ్రెండ్స్ అప్పుడు ఐటీ ఫీల్డ్ ఎంటర్ కావాలనుకునేప్పుడు అప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యారు. వాళ్ళు తీసుకున్న ట్రైనింగ్లో 2000 మెంబర్స్ వరకు ఉండేవాళ్ళట. ఉంటారు రాజు. అంటే మంచి భూమిలో ఉన్నప్పుడు మీకు 2000 మందికి ఒకటేసారి జావా మైకులు పెట్టుకొని పెద్ద చెప్తారు. వినేవాళ్ళు వింటారు, పడుకునే వాళ్ళు పడుకుంటారు, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. దట్స్ డిఫరెంట్ స్టోరీ. సో క్లాస్ రూమ్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. ఓకే. ఇక్కడ వచ్చేసరికి మీకు ఇంటర్న్షిప్లో కంప్లీట్గా మీకు అంటే ఆన్ ద జాబ్ లెర్నింగ్ ఉంటుంది. క్లాస్ రూమ్ ఉండదు, ఆన్ ద జాబ్. మీరు ఉద్యోగం చేస్తూ పని చేస్తూ నేర్చుకోవడం కదా, దీన్ని ఆన్ ద జాబ్ లెర్నింగ్ అంటారు. ఇదేమో క్లాస్ రూమ్ బేస్డ్ లెర్నింగ్. అంటే ఆన్ ద జాబ్ లెర్నింగ్ అంటే వాళ్ళకి డే 1 నుంచి మనం ఎంప్లాయ్మెంట్ కల్పించడం ఇంటర్న్షిప్లో జాయిన్ అవ్వగానే ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే పని ఇస్తారు. బేసిక్గా ఎంప్లాయ్మెంట్ అందరూ ఇవ్వకపోవచ్చు, అన్ని రకాల ఇంటర్న్షిప్స్లో ఎంప్లాయ్మెంట్ ఉండకపోవచ్చు. ఓకే. కానీ ఇంటర్న్షిప్లో ఏంటంటే మీకు పని ఇస్తారు. ఓకే, నాకు ఈరోజు ఈ ఏపీఐని నువ్వు బిల్డ్ చేసి చూపించు, లేదా ఈ ఏపీఐ రాయి, లేదా ఇక్కడి నుంచి ఈ ఏపీఐ కాల్ఫర్ చేయి, లేదా ఈ రిజిస్ట్రేషన్ పేజ్ని నాకు క్రియేట్ చేసి ఇవ్వు, ఈ డాష్ బోర్డ్ నాకు ఇలా ఉండాలి, ఇలా చేసి ఇవ్వు. సో లేదా ఈ సెక్యూరిటీ ఫీచర్ ఇంప్లిమెంట్ చెయ్యి అని అంటే, ఆ సెక్యూరిటీ ఫీచర్ ఇంప్లిమెంట్ చేయనేది ఒక 4-5 పదాలు అంతే కదా. దాన్ని తీసుకెళ్ళి సెక్యూరిటీ ఫీచర్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి, కోడ్ ఎలా రాయాలి, ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి సెక్యూరిటీస్ కోసము, సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఏం చెప్పాడు కస్టమర్, ఏం అడిగాడు, అవన్నిటినీ అందులో పొందుపరుస్తూ నువ్వు పనిచేయడం ఆన్ ద జాబ్ లెర్నింగ్. క్లాస్ రూమ్ లెర్నింగ్ అంటే సెక్యూరిటీ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, సెక్యూరిటీ టైప్ ఏంటి, SSL ఏంటి, 64 బిట్ ఏంటి, 128 బిట్ ఏంటి, 32 బిట్ ఏంటి, పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ ఏంటి,
ఇలా నేర్చుకోవడం, ఇలా చదువుకోవడం మాత్రమే క్లాస్ రూమ్. ఆన్ ద జాబ్లో మీరు మీ చేతుల మీదుగా చేస్తారు. మరి బేసిక్గా మీరు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు వీళ్ళకి ఇంజనీరింగ్లోనే ఇవన్నీ హ్యాండ్స్ ఆన్ ఉండదు కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతున్నారు. అవును. ఇప్పుడు ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతున్న వాళ్ళకి మీరు డైరెక్ట్ మీరు చెప్తున్న ఎగ్జాంపుల్ ప్రకారం ఇది చేయండి అంటే వాళ్ళు చేయగలుగుతారా? మరి చేయలేరు. సో ఒక 2 విషయాలు రాజు. ఇక్కడికి వచ్చే ముందే ఒకవేళ కనుక నీకు ఆల్రెడీ కొంత ఏదైనా నాలెడ్జ్ ఉంటే కొంత గైడెన్స్తో చేయగలుగుతారు. అందుకే ఇక్కడ మనం ఇంటర్న్షిప్లో అంటే స్పెసిఫిక్గా కోడింగ్ ట్యూటర్ని ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్లో మనం ఇచ్చే ఇంటర్న్షిప్ ఎలా ఉంటుందంటే మీకు ఇటు సబ్జెక్ట్ నేర్పిస్తూ, పని ఇస్తూ, పని చేపిస్తూ, నిష్ణాతులైన అంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వాళ్ళ గైడెన్స్లో పని చేపిస్తూ మిమ్మల్ని తీర్చిదిద్దుతారు. సో ఇది క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఇదైతే, ఇది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ద్వారా ఆన్ ద జాబ్ లెర్నింగ్ ఇది. ఓకే, నా ఇది ట్రైనింగ్స్ కోర్సెస్ అన్నీ కూడా మీకు ఆఫ్లైన్ ఉండొచ్చు, అంటే మీరు క్లాస్ రూమ్కి వెళ్ళి అక్కడ కూర్చొని నేర్చుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. ఈ ఇంటర్నెట్ యుగంలో ఆన్లైన్ ఉండొచ్చు, మీరు ఇంట్లో కూర్చొని కూడా మీరు విని నేర్చుకోవచ్చు. మూడవది వీడియో బేస్డ్ ఉండొచ్చు, ఎవరో రికార్డ్ చేసిన సెషన్ తర్వాత వినడం యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదా వాళ్ళు రికార్డ్ చేసిన వీడియోను నీకు పంపిస్తే నువ్వు నేర్చుకోవడం కానీ, ఈ విధంగా ట్రైనింగ్స్లో కోర్సెస్లో ఉంటుంది. వేరే యాజ్ మీకు ఇంటర్న్షిప్లో మీకు ఖచ్చితంగా ఆఫ్లైన్ ఇన్ ద ఆఫీస్ ఉంటుంది. మీరు ఆఫీస్కి వెళ్ళి మీరు ఇంటర్న్షిప్ చేయాలి. మీకు ఒక HCL ఇచ్చినా, ఒక TCS ఇచ్చినా, ఎవరు ఇంటర్న్షిప్ ఇచ్చినా ఆఫీస్కి రమ్మని అంటారు కానీ ఇంట్లోంచి ఇంటర్న్షిప్ చేయమని ఎవరు అడగరు. సో యూ హ్యావ్ టు గో ఇన్ పర్సన్, ఫేస్ టు ఫేస్ పని చేయాలి. ఒక టీంలో, ఒక బృందంలో సభ్యుడిగా, ఒక టీంలో మెంబర్గా, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కింద నువ్వు వెళ్ళి పని చేయాలి. సో ఇది మూడో తేడా. 4వది వచ్చేటప్పటికి మీ క్లాస్ రూమ్ దానిలో మీకు ఈ ప్లేస్మెంట్ అంటే కోర్సెస్లో ట్రైనింగ్లలో ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అని, జాబ్ అసిస్టెన్స్ అని ఇలా చెప్తారు. ఇంటర్న్షిప్ మోస్ట్ ఆఫ్టెన్ చాలా 99% ఆఫ్ ద టైమ్స్ ఎండ్స్ విత్ ఏ జాబ్ ఆఫర్. ఓకే, ఇది ఎండ్స్ విత్ నో జాబ్ ఆఫర్. ఓన్లీ గ్యారంటీస్, వ్యారంటీస్ కార్డ్స్ తీసుకొని పోవాల్సిందే. నువ్వు ఏ ఇన్స్టిట్యూట్లో అయితే నేర్చుకున్నావో, ఏ కన్సల్టెన్సీలో అయితే నువ్వు చదివావో వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద, లేదా వాళ్ళు ఏమంటారు, ఒక 3 ఇంటర్వ్యూస్ పెట్టిస్తామంటారు. ఆ 3 ఇంటర్వ్యూస్ ఎవరో ఒకళ్ళని బతిమలాడి ఏదో ఒక కంపెనీలో వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్సో రిక్వెస్టో చేసి, సార్ మా దగ్గర రిసోర్సెస్ ఉన్నారని చెప్పి మనల్ని ఎంతమంది వస్తారు కలవడానికి. అయితే ఇంకొకటి కూడా నేను విన్నా, మా టైంలో ఈ ఇంటర్వ్యూస్ పెట్టిస్తామనే వాళ్ళు ఉంటారు కదన్న, వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఏమన్నా అమౌంట్ ఇస్తే వీళ్ళని ఫస్ట్ ఇంటర్వ్యూకి పెట్టడానికి, లేకపోతే ఎక్కువ ఇంటర్వ్యూస్ పెట్టడానికి అదంతా చేస్తారు, వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా అదే రాజు, వీళ్ళ ఆశ వీళ్ళ యొక్క అవకాశం. వీళ్ళ ఆశనే వీళ్ళ బలహీనత, వీళ్ళ బలం. వీళ్ళ ఆశ వీళ్ళ అవకాశం. సో మీకు ట్రైనింగ్లు, కోర్సెస్, జాబ్ ఆఫర్స్తో ఎండ్ కావు. ఇంటర్న్షిప్ మోస్ట్ ఆఫ్టెన్ అన్నీ అనరు కానీ 99%. ఓకే, 99% అంటే ఆ 1% కూడా కొన్ని కంపెనీలు జస్ట్ ఇంటర్న్షిప్ ఇచ్చి వదిలేస్తాయి, తర్వాత వాళ్ళు జాబ్ ఇస్తామని గ్యారంటీ ఇవ్వవు. కొన్ని కంపెనీలు ఇంటర్న్షిప్లో పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఫుల్ టైం ఆఫర్ ఇవ్వవు. సో అందుకని చెప్పి 99% అంటున్నాను. 99% మీకు జాబ్తో ఎండ్ అయిపోతుంది. 4వ ఏరియా ఏంటి అంటే మీకు ఇందులో కార్పొరేట్ ఎక్స్పోజర్ ఉండదు. ఇన్స్టిట్యూట్స్లో మీకు కోర్సులలో, ట్రైనింగ్లలో కార్పొరేట్ ఎక్స్పోజర్ ఉండదు. ఎంతసేపు మీరు క్లాస్ రూమ్కి వెళ్తారు, ఆ ఎక్స్పీరియన్స్ ఏ అమీర్పేటో, దిల్సుఖ్ నగరో, ఏ గచ్చిబౌలిలో ఒక చిన్న ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటే, ఒక 2 BHK అయ్యప్ప సొసైటీలోనో మీరు అక్కడ వెళ్ళి కూర్చుంటారు. మీరు ఎంతసేపు ఆడ 10 మంది వస్తారు. కంప్లీట్ ఇన్ఫార్మల్ కల్చర్ ఉంటుంది అక్కడ. ఒకడు షర్ట్ బటన్లు విప్పి వస్తాడు, ఒకడు చెప్పులు వేసుకొని వస్తాడు, ఒకడు ఎవ్రీబడి విల్ బి టాకింగ్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్, తెలుగులో మాట్లాడుతుంటారు. ఒక ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి డబ్బులు కట్టాడు, సో అయిపోతుంది. వేరాజ్ మీకు ఇక్కడ కార్పొరేట్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఇంటర్న్షిప్లో యు గో టు ఏ ఆఫీస్, అందరూ కలిసి ఒక వ్యాపారం చేస్తున్న ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ మీరు ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్లో కానీ, ఒక క్లౌడ్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్లో కానీ, ఒక టెస్టింగ్లో కానీ మీరు పని చేస్తూ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఒక ప్రాపర్ హైరార్కీలో మీరు పనిచేస్తారు. అక్కడ ఒక HR ఉంటారు, ఒక ఫైనాన్స్ ఉంటారు, ఫైనాన్స్ టీం ఉంటుంది, HR టీం ఉంటుంది, ఒక ఆపరేషన్స్ టీం ఉంటుంది, ఒక సబ్ స్టాఫ్ ఉంటారు, ఒక CXO టీం ఉంటుంది, ఒక మిడ్ లెవెల్ లీడర్షిప్ టీం ఉంటుంది, రైట్. ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వీళ్ళందరి మధ్యలో నువ్వు ఒక ఎంప్లాయీ లాగా భయభక్తులతో పని చేస్తావు. నువ్వు డబ్బులు కట్టి వెళ్ళి ఇన్స్టిట్యూట్లో నా ఇష్టం ఉన్నప్పుడు కూర్చుంటా, నా ఇష్టం ఉన్నప్పుడు నేర్చుకుంటా అనే ఒక యాటిట్యూడ్ వేరు. ఇక్కడ ఒక ఎంప్లాయీగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంటర్న్షిప్ చేస్తూ ఇంతమంది హైరార్కీ మధ్యలో, ఇంతమంది అనుభవజ్ఞుల మధ్య, ఇంతమంది పెద్దల మధ్యలో ఉండగలగడం చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇక్కడ మనం
చూస్తున్నాం ఫ్లోర్ మీద చాలామందికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వీళ్ళే కాదు అంటే ఇంటర్న్షిప్లో జాయిన్ అయిన వాళ్ళ పేరెంట్స్ కూడా మనం ఇచ్చేది ఒకటి, మన కోడింగ్ ట్యూటర్ వాళ్ళకి ఆఫర్ చేసేది, మనం డే 1 నుంచి జాబ్ అనేసరికి వాళ్ళు ఆ జాబ్ వచ్చిన సంతోషం ఉంది వాళ్ళ పేరెంట్స్లో, వాళ్ళ దాంట్లో. అవును. ఇది చాలా 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 కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది కార్పొరేట్ ఎక్స్పోజర్ అనేది. మీరు ఎంతసేపు ఉన్న ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్లలో కోర్సులలో మీరు కోర్స్ చేస్తున్నట్టుగా ఉంటుంది తప్ప మీకు ఉద్యోగం చేస్తున్న ఫీల్ రాదు అసలు. మీకు ఆ ఫీల్ రావాలంటే మీరు ఒక ఐటీ టవర్లో, ఒక ఐటీ బిల్డింగ్లో, ఒక ఐటీ కంపెనీలో వాళ్ళ ఫ్లోర్ మీద వెళ్ళి ఆ ప్రాజెక్ట్లో కూర్చొని నువ్వు ఒక ఎంప్లాయీ లాగా పనిచేస్తే వచ్చిన కాన్ఫిడెన్స్ నీకు ఎక్కడ రాదు. సో ఈ కార్పొరేట్ ఎక్స్పోజర్ ఒకటి. తర్వాత చాలా ఇంపార్టెంట్ మీకు తేడా ఎక్కడ వస్తుందంటే, మీకు ట్రైనింగ్స్ ఎన్ని తీసుకున్నా, ఒక కోర్సు మీద ఒక కోర్సు, ఒక కోర్సు మీద ఒక కోర్సు, 10 కోర్సులు నేర్చుకున్నా మీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ కిందికి రాదది. మీరు కేవలం ఒక ఇన్స్టిట్యూట్లో మీరు ఎట్లయితే డిగ్రీ చేశారో 4 ఏళ్ళ ఇంజనీరింగ్, ఆ డిగ్రీ కన్నా కనీసం ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. మీరు పలానా ఇన్స్టిట్యూట్లో నేను కంప్లీట్ చేశానని మీరు సర్టిఫికేట్ తెస్తే ఆ సర్టిఫికేట్కి ఎక్కడ విలువ ఉంది? అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు మనం జనరల్గా అప్పట్లో ఎంసెట్ రాయడానికి ఎంసెట్ లాంగ్ టర్మ్ అని తీసుకునే వాళ్ళం. 1 ఇయర్ దానికి గ్యాప్ పోయేది, దానికి ఏం సర్టిఫికేట్ ఉండదు మీరు చదివినట్టు ఉండదు. కానీ అది 1 ఇయర్ మనం చదివితేనే దాని ఇంపార్టెన్స్ నెక్స్ట్ వాళ్ళు ఎగ్జామ్ క్రాక్ చేయడానికి తప్ప అది దేనికి యూజ్ కాదు. సో ఇక్కడ ఏంటంటే ఈ ట్రైనింగ్స్ ఎన్ని తీసుకున్నా, ఆన్లైన్ తీసుకో, ఆఫ్లైన్ తీసుకో, ఎంత టాప్ ఇన్స్టిట్యూట్లో తీసుకో, అది ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ కిందకి రాదు. నువ్వు ఆ టైంలో ఏం చేసావంటే నేను కోర్సులు నేర్చుకున్నానని చెప్తే ఎవ్వరు కూడా, ఏ ఎంప్లాయర్ కూడా దాన్ని గ్యాప్ కింద, దాన్ని ఎంప్లాయ్మెంట్ కింద తీసుకోవడం, దాన్ని గ్యాప్ కిందనే పరిగణిస్తారు, దాన్ని గ్యాప్ కిందనే కన్సిడర్ చేస్తారు. వేరాజ్ నువ్వు ఇంటర్న్షిప్ చేస్తే ఒక కంపెనీ చెప్పింది అనుకో, Mr. Prashant Kumar Surabhi has worked as a trainee software engineer with Aja Consulting Services from so-and-so date to so-and-so date. And during his internship, he has worked on this project and his roles and responsibilities are this. And this is the tech stack he has used. Okay. And during the internship, we found his work, we found his contribution and technical skills as satisfactory. And we recommend him for any employment in this area. అని మనం ఒక లెటర్ హెడ్ మీద ఇచ్చామనుకోండి, దాని విలువ కొన్ని వేల రేట్లు. అఫీషియల్ కార్పొరేట్ ముద్ర పడ్డట్టే, నీకు ఎక్స్పీరియన్స్ వచ్చినట్టే. ఇంకా అందులో మనం ముందు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్కి మాట్లాడుకుంటాము. ఇంటర్న్షిప్ టైప్స్ అన్నారు కదా, అందులో ఆ కంపెనీ మీకు ఎంతో కొంత 1000, 5000, 10,000, 50,000 నెల శాలరీ ఇచ్చింది అనుకోండి. ఇంటర్న్షిప్లో పే స్లిప్స్ వస్తాయి. వాళ్ళు ఏం మీకు చేతికి డబ్బులు ఇవ్వరు, బ్యాంక్ అకౌంట్లో ఇస్తారు, బ్యాంక్ స్టేట్మెంట్ వస్తుంది. మీకు శాలరీ ఇచ్చారు కాబట్టి మీకు ఫామ్ 16 ఇస్తారు, కాబట్టి ఫామ్ 16 వస్తుంది. మిమ్మల్ని అపాయింట్ చేసుకున్నారు కాబట్టి ఆఫర్ లెటర్ ఇస్తారు. మీ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత రిలీవింగ్ లెటర్ ఇస్తారు. ఇవన్నీ ఇవ్వడం ద్వారా నీ యొక్క ఎక్స్పీరియన్స్ బిల్డ్ అయిపోయింది. పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ ఇలాంటి బెనిఫిట్స్ నీకు ఉంటాయి అంటే ఏంటో తెలుస్తాయి. ఇన్ని రకాల ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్స్ జనరేట్ అవుతున్నాయి వైల్ యు ఆర్ లర్నింగ్ ఆర్ వైల్ యు ఆర్ ఎర్నింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. అనుభవాన్ని పొందుతూ అనుభవానికి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంటరీ ప్రూఫ్స్ కూడా తయారైపోతున్నాయి. ఎక్సలెంట్. ఇది ఇంటర్న్షిప్లో. మీరు ఎన్ని కోర్సులు చేస్తే ఇవి వస్తాయి? అయితే వస్తున్నాయి, దొంగ మార్గంలో, తప్పుడు మార్గంలో వస్తున్నాయి. ఒక చోట ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు, ఇంకో చోట ఏదో ఒక ఫేక్ కంపెనీలో, ఆ కంపెనీకి పెద్ద అడ్రస్, వాల్యూ అంటూ ఏమి ఉండదు, అక్కడ ఏం వ్యాపారం ఉండదు, ఏం కస్టమర్స్ ఉండరు, బిజినెస్ ఉండదు. 50,000, 60,000 ఇస్తే వీళ్ళు ఇచ్చిన డబ్బులతోటే పేరోల్ రన్ చేసి ఇస్తారు, పే స్లిప్స్ వస్తాయి. కానీ ఆ పలానా కంపెనీ దొంగ కంపెనీగా దొరికిన రోజు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో పట్టుకున్న రోజు, నువ్వే కాదు నీకు ముందు తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఆ కంపెనీని, ఆ సర్టిఫికేట్ పెట్టుకునేందుకు ఎంప్లాయ్మెంట్ రాదు, నీకు రాదు. దొరికితే పోయేది కాన్ఫిడెన్స్, దొరికితే పోయేది ఉద్యోగం, దొరికితే వచ్చేది అవమానం, దొరికితే అయ్యేది భయం. ఇవన్నీ దీనిలో బెనిఫిట్స్. అదే మీరు ఇంటర్న్షిప్ చేస్తే అన్నీ జెన్యుయిన్ డాక్యుమెంట్స్, జెన్యుయిన్ ఎక్స్పీరియన్స్, జెన్యుయిన్ అనుభవం. ఏం చేసావో అది చెప్పు, ఏం చెయ్యాలనుకుంటున్నావో నీ నెక్స్ట్ ఎంప్లాయర్కి చెప్పు. నేను ఇదిగో ఈ పని చేశానండి, నా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవి, నేను ఓన్లీ లాగిన్ పేజ్ మీద చేశాను, నేను ఓన్లీ క్లౌడ్ డిప్లాయ్మెంట్ చేశాను, నేను ఫ్రంట్ ఎండ్ పార్టీ చేశాను, బ్యాక్ ఎండ్ చేయలేదండి, నేను జావా ఫుల్ స్టాక్ డెవలపరు, కానీ నా ఇంటర్న్షిప్లో నాకు ఓన్లీ ఫ్రంట్ ఎండ్ మీదనే నాకు అవకాశం వచ్చింది, బ్యాక్ ఎండ్ వేరే టీం చేశారు, కానీ క్లౌడ్ డిప్లాయ్మెంట్ అప్పుడు మాత్రం నేను పార్టిసిపేట్ చేశాను, లేదా యూనిట్ టెస్టింగ్ ఇలా చేశాను అని చెప్పి
నాకు ఇప్పుడు బ్యాక్ ఎండ్ మీద కూడా చేయాలని ఉంది, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఇంత ఎక్స్పర్టీస్ ఉంది, నేను ఇలా చేయగలుగుతాను, ఈ ఫంక్షనాలిటీస్ వాడగలుగుతాను అని మీరు చెప్పారనుకోండి, మీరు ఆల్రెడీ చేసింది, మీరు చేయాలనుకుంటున్న మీ ఎగ్జైట్మెంట్, మీ ప్యాషన్, మీ ఉత్సుకత, ప్లస్ మీరు చేసిన దానికి ఉన్న డాక్యుమెంటరీ ప్రూఫ్ అన్నీ కలిపి మిమ్మల్ని ఒక జెన్యుయిన్ ఎంప్లాయీగా మిమ్మల్ని నిలబెట్టి ఒక ఎంప్లాయర్ మిమ్మల్ని కళ్ళకద్దుకొని తీసుకునేలాగా తయారు చేస్తాయి ఇంటర్న్షిప్లో. ఇది మీరు ఎన్ని వందల వేల కోర్సులు చేసినా, ఎంత పెద్ద టాప్ ఇన్స్టిట్యూట్లో చేసినా మీకు ఇది రాదు. ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ కావాలనుకుంటే ఇంటర్న్షిప్ అనేది అంతని ఎన్ని లాభాలు అనేది ఇప్పుడు అసలు అది జెన్యున్ ఎంత వస్తుంది బయట, అంటే ఫేక్ సర్టిఫికెట్స్ కానీ బ్యాక్డోర్ కానీ అవన్నీ అటు పోకుండా ఇటు రావడం ఎంత ఇంపార్టెంట్ అనేది వినేవాళ్ళు తెలుసుకుంటారు దీంతో. అయితే నెగిటివ్ సైడ్ ఏంటి చెప్పండి. మనకు కాదు, వాళ్ళు అంటే ఎవరైతే యువత ఉందో వాళ్ళకి నెగిటివ్ సైడ్ ఏంటంటే, ఇంటర్న్షిప్ చేసి పద్ధతిగా జెన్యుయిన్గా వెళ్తే మీకు సిటీసీ 6 నుంచి 8 లక్షలు మ్యాక్సిమం 10 లక్షలు రావడానికి 2 years పడుతుంది. అదే మీరు ఇలా కోర్సులు చేసి ఇన్స్టిట్యూట్లో ఫేక్ పెట్టుకొని వెళ్ళిపోతే డైరెక్ట్ 15 లక్షలు వస్తాయి కదా. దొరకని రోజు దొరికితేనే దొంగ. ఎందుకు రాజు, నిన్న ఒక ఫాదర్ వచ్చారు వాళ్ళ అబ్బాయిని తీసుకొని, ప్రాసెస్ అంతా విన్నారు. మేము వద్దండి, మేము ఒకటి బ్యాక్ డోరే ట్రై చేసుకుంటాం, ఇందులో చాలా స్లోగా ఉంది మీ దగ్గర, దాదాపు 1.5 year దాకా మా అబ్బాయి ఇదే 4-5 lakhs శాలరీలో ఉంటాడు మీ దగ్గర అయితే, మేము ఇట్లా వెళ్తే బ్యాక్ డోర్ నాకు ఒకటి కాంటాక్ట్ ఉంది, అట్లా వెళ్తే అంటే నేను మనసులో అనుకున్నా, సంవత్సరం తర్వాత మళ్ళీ మీరు వస్తారు, మేము ఇక్కడే ఉంటాము అని. సో కొందరు ఆ తొందరగా షార్ట్ కట్స్ తీసుకోవాలన్న ప్రయత్నంలో అటువైపు వెళ్తున్నారు. అయితే మీరు సంవత్సరం తర్వాత అంటే ఇప్పుడే ఇంతకుముందు నాకు మన హెచ్ఆర్తో మాట్లాడొచ్చిన, ఇవాళ ఒక పర్సన్ ఓరియంటేషన్కి వచ్చాను. తను ఎప్పుడంటే లాస్ట్ ఇయర్ సచిన్ జాయిన్ కాకముందు వాళ్ళ ఫాదర్తో ఒక 20 members వరకు ఓరియంటేషన్ వినడానికి వచ్చారు. మనం సాందీపాలో మీరు వచ్చి వాళ్ళని అడ్రస్ చేశారు. అవును. అందులో ఒక పర్సన్ కొంచెం డౌట్స్ ఎక్కువ ఉండే ఇది ఇంటర్న్షిప్ గురించి, అసలు ఎలా చేస్తారు ఏంటని. ఆల్మోస్ట్ 10 months అయిపోయింది. ఇవాళ మళ్ళీ ఓరియంటేషన్ వచ్చి విన్నాడు. మనం బయటికి వెళ్ళాము కదా ఇంతకుముందు, వచ్చి విన్నాడు. విని నేను సార్ని రేపు మళ్ళీ వచ్చి కలుస్తాను, నేను ఇంటర్న్షిప్లో జాయిన్ అవుతానని చెప్పి వెళ్ళాడు. అయితే రాజు, ఎందుకంటే రియలైజేషన్ ఏంటంటే, మీకు ఎనీ కొత్త కాన్సెప్ట్, ఎందుకంటే ఇంటర్న్షిప్ అనేది ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ అయిపోయింది, అది పాత కాన్సెప్టే ఐటీలో కొత్త కాన్సెప్ట్ అయిపోయింది. ఎందుకంటే ఐటీలో ఇంతకుముందు అంతా కూడా కోర్సులు చేసి ఫేకులు పెట్టి జాబులు కొట్టిన వాళ్ళే. సో అదే రూలు, అదే పద్ధతి, అదే కరెక్ట్ అనుకొని సమాజం అంతా ఉన్న టైంలో మన కోడింగ్ ట్యూటర్ వచ్చి ఇంటర్న్షిప్పే చేయాలి, ఇంటర్న్షిప్ ద్వారా మాత్రమే ఐటీ ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఇప్పుడు వేరే మార్గం లేదని చెప్తున్నాం కదా. చెప్తుంటే ఇదంతా ఏంటంటే అవేర్నెస్, బ్రాండ్ అవేర్నెస్. అంటే ఇప్పుడు మనం ఈ ఇంటర్న్షిప్ మీద ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నాం. అవేర్నెస్ ఫస్ట్ వస్తుంది, తర్వాత ఎడ్యుకేట్ అవుతారు జనాలు. అంటే కోడింగ్ ట్యూటర్ అనేది ఎలా ఉపయోగపడుతున్నది ఎడ్యుకేషన్ వస్తుంది. అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కన్సిడరేషన్. ఇప్పుడు మీరు చెప్పిన అబ్బాయి కన్సిడరేషన్ స్టేజ్లో ఉన్నాడు. అంటే నా జీవితాన్ని ఐటీ వైపు, లేదా నా కెరియర్ని ఐటీ వైపు తిప్పాలనుకుంటే నాకున్న మార్గాలు ఏంటి అన్నప్పుడు మీరు కూడా ఒక ఆప్షన్గా కనిపిస్తే కన్సిడరేషన్ స్టేజ్లో ఉన్నట్టు. మీరు మన కంపెనీ కానీ పబ్లిక్ దృష్టిలో కానీ మనం ఇప్పుడు కన్సిడరేషన్ స్టేజ్లో ఉన్నాం. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలుగా మనము అవేర్నెస్, ఎడ్యుకేషన్ చాలా చేసాం, సమాజాన్ని చాలామందిని మనం అటువైపు నడిపించాం. ఇప్పుడు మీకు పోయిన ఏప్రిల్లో వచ్చిన 350 మంది వచ్చి అసలు ఇంటర్న్షిప్ మేము ఎందుకు చేయాలి అని వెళ్ళిన వాళ్ళల్లో ఇప్పుడు అందరూ రావడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అర్థమైపోతుంది మార్కెట్. 1 year 3 months మార్కెట్లో తిరిగిన తర్వాత. అంటే మీరు ఇంకోటి కూడా చెప్పారు లాస్ట్ ఎపిసోడ్, అంతకుముందు ఎపిసోడ్లోనూ, ఇట్లా ఫేక్ పెట్టుకొని జాయిన్ అయితే వాళ్ళకి ఇన్ఫోసిస్ ఆర్ ఏదో కంపెనీ చెప్పారు, వాళ్ళు ఏదో అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని. ఎఫ్ఐఆర్ ఫైల్ ఒక్క ఇన్ఫోసిసే కాదు రాజు, చాలా కంపెనీలు ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాయి. బ్యాక్డోర్లో దొరికితే ఇచ్చిన కంపెనీ పేరు మీద కూడా పెడుతున్నాయి. అంటే ఆ కంపెనీ కదా, ఆ కంపెనీ చేయబట్టే వాళ్ళందరూ ఫేక్ మార్గం అదంతా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఐటీలో రావాలనుకునే యూత్కి తెలియంది ఏంటంటే, ఒకసారి ఆ కంపెనీ బ్లాక్ లిస్ట్ అయిపోయింది అంటే అదంతా మనందరికీ, అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అందరికీ పలానా కంపెనీ బ్లాక్ లిస్ట్ అయిందనే నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. నాస్కామ్ అని, తర్వాత మిగతా అన్ని ఏవైతే ఫోరమ్స్ ఉన్నాయో అక్కడ ఈ డేటా షేర్ అవుతుంది. ఓకే. సో షేర్ అయినప్పుడు ఖచ్చితంగా మనందరికీ తెలిసిపోతుంది. లేదా ఒకవేళ అది ప్లాట్ఫామ్ కాకపోతే వేరేలాగా తెలుస్తుంది, ఇంకోలాగా తెలుస్తుంది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో తెలిసిపోతుంది. బీజీవీ ప్లాట్ఫామ్స్ వాళ్ళు చెప్పేస్తారు
మీకు అంటే బ్లాక్ లిస్ట్ అయిన కంపెనీ నుంచి నువ్వు తీసుకుంటున్నావు లేదా నీకు తెలియదు. నీకు ఏదో 50,000 ఇచ్చిండు, సర్టిఫికేట్ ఇచ్చిండు అనుకుంటావు, కానీ అది బ్లాక్ లిస్ట్ అయిందా ఏంటి నీకేం తెలీదు. వాళ్ళు 50,000 కావాలి కాబట్టి మీకు లెటర్ ఇచ్చేస్తారు అంతే. సో ఇన్ని తేడాలు ఉన్నాయి మీకు ట్రైనింగ్స్కి ఇంటర్న్షిప్స్కి మధ్యలో. ట్రైనింగ్ చేస్తే మీకు ఎంతసేపు కేవలం ఒక అవగాహన వస్తుంది, ఇలా మీకు అక్షరమాల తెలుస్తుంది తప్ప ఆ నుంచి రౌతి వరకు, ఏ నుంచి జెడ్ వరకు, ఏబిసిడీలు అయితే అంటే ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఏబిసిడి, ఈఎఫ్జిహెచ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆల్ఫాబెట్స్ తెలుస్తాయి. కానీ ఈ ఆల్ఫాబెట్స్ని కూర్చి ఒక సెంటెన్స్ చేయాలన్నా, ఒక పదంగా మార్చాలన్నా, దాన్ని ఒక భాషగా నువ్వు రాసి ఒక వ్యాసం రాయాలన్నా, ఒక ఎస్సే రాయాలన్నా, ఒక కంపోజిషన్ రాయాలన్నా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, కావాల్సిందే. దానికి ఇంటర్న్షిప్లే ఇది. మీకు సిఏ గురించి మనం పోయినసారి మాట్లాడుకున్నాం. అంటే చార్టెడ్ అకౌంటెంట్ మీకు 24 నెలలు ఆర్టికల్షిప్ చేస్తేనే మీకు వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్ రాసి చార్టెడ్ అకౌంటెంట్ అయ్యే అర్హత వస్తుంది. ఆ ఆర్టికల్షిప్ ఎవరి దగ్గర చేయాలని అనుకున్నాం? ఎక్స్పర్ట్ ఉన్న ఒక సిఏ, ఆల్రెడీ సిఏగా మార్కెట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ఒక సిఏ కానీ సిఏ ఫార్మ్లో కానీ వెళ్ళి చేసి అతని దగ్గర నుంచి నువ్వు ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి, ఇతను మా దగ్గర 24 months ఇంటర్న్షిప్ చేశాడు, ఆర్టికల్షిప్ చేశాడు అని చెప్పి. సో ఎలా అయితే ఈ సిఏ ఆర్టికల్షిప్ చేస్తుండో అని అనుకున్నామో, దీనిలో ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను కలపాలనుకుందంటే, సిఏ చదువుకునే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ని ఏమంటారు, గవర్నమెంట్ బాడీని ఏమంటారు తెలుసా మీరు? ఇన్స్టిట్యూటే అంటారు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. సో అది ఇన్స్టిట్యూటే. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా, ఐసిఎస్ఐ ఏదో ఉంటుంది, ఇది కంపెనీ సెక్రటరీ. అవన్నీ కూడా ఇన్స్టిట్యూట్స్లో చదివినా ఇంటర్న్షిప్ తప్పదు. అంటే దానికి ఇంకో పేరే ఇంటర్న్షిప్ యాక్చువల్గా. అది కూడా ఇన్స్టిట్యూట్, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా, పార్లమెంట్ ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక చార్టెడ్ ఇన్స్టిట్యూట్స్. అవి చార్టర్ ద్వారా నిర్మించబడిన ఇన్స్టిట్యూట్స్ని చార్టెడ్ ఇన్స్టిట్యూట్స్ అంటారు. మీరు చెప్తే ఇంకోటి గుర్తొస్తుంది, అప్పుడు అన్ని ఇన్స్టిట్యూట్స్ అని పెట్టారు, కానీ ఇవాళ రేపు గవర్నమెంట్ మాట్లాడేదంతా స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ అప్గ్రేడ్, స్కిల్తో వచ్చే ఎంప్లాయ్మెంట్, ఇదే మాట్లాడుతున్నారు. సో సిఏ లాంటి ఇన్స్టిట్యూట్ అయినా ఇంటర్న్షిప్కి పంపాల్సిందే. ఇక్కడ మీరు ఎన్ని రకాల ఇన్స్టిట్యూట్లో చేసినా ఇంటర్న్షిప్ చేయాల్సిందే. మీరు టాప్ మోస్ట్ ఐటీ కాలేజీలలో మీరు చదువుకున్నా మీరు ఇంటర్న్షిప్ చేయాల్సిందే. ఇంటర్న్షిప్ ఇంకొకటి రాజు, మనం ఎక్కడో ఏదో ఫోరంలో మాట్లాడాం, ఇది నాకు గుర్తులేదు, మరి కెరియర్ చాణక్య ఫోరమా ఇంకే ఫోరమా గుర్తులేదు. అమెరికాలో ఇంటర్న్షిప్ అనేది కొన్ని 100 సంవత్సరాల నుంచి ఉన్న ఆనవాయితీ. అక్కడ ఇంటర్న్షిప్ మీరు డిగ్రీ చేశారు అంటే ఇంటర్న్షిప్కి వెళ్తారు అందరూ, కంపెనీస్ కూడా ఇంటర్న్షిప్స్ ఇస్తాయి. ఇక్కడ లేదు. వెస్టర్న్ కంట్రీస్లో మ్యాండేటరీ అని మీరు చెప్పినారు, అవును, మన 5th or 6th ఎపిసోడ్లో చెప్పినట్టున్నా. సో ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీ. సో ఇప్పుడు ఇంటర్న్షిప్స్కి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి ఉన్న తేడా మనకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇంటర్న్షిప్లో ఉన్న రకాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. అదే కదా నెక్స్ట్ మనకు అందరు అడిగే క్వశ్చన్. ఇంటర్న్షిప్లో రకాలు ఏంటంటే రాజు, ఒకటి కంపెనీ స్పాన్సర్డ్ ఇంటర్న్షిప్ అంటారు. కంపెనీలు స్పాన్సర్ చేసే ఇంటర్న్షిప్ని కంపెనీ స్పాన్సర్డ్ అంటారు. సెల్ఫ్ స్పాన్సర్డ్ ఇంటర్న్షిప్ అంటారు. ఎవరి వాళ్ళ ఇండివిజువల్ స్పాన్సర్ చేసుకున్న దాన్ని సెల్ఫ్ స్పాన్సర్ అంటారు. స్పాన్సర్ అంటే దేనికోసం స్పాన్సర్ ఇక్కడ అంటే బేసిక్గా డబ్బే. కంపెనీయే నీ మీద అన్ని ఖర్చులు పెట్టి, కంపెనీయే నీ మీద ఇన్వెస్ట్ చేసి నీకు నేర్పిస్తే కంపెనీ స్పాన్సర్స్ ఇంటర్న్షిప్ అని. నీవు డబ్బులు కంపెనీకి ఇచ్చి, అయ్యా నాకు అవకాశం ఇవ్వండి, ఐ వాంటెడ్ టు గెయిన్ ఎక్స్పీరియన్స్, నాకు మీ కంపెనీలో మీ ప్లాట్ఫామ్లో నాకు నేర్చుకునే అవకాశం ఇవ్వండి, నన్ను పనిచేసే అవకాశం ఇవ్వండి అని నువ్వు కంపెనీకి తిరిగి డబ్బులు కడితే దాన్ని సెల్ఫ్ స్పాన్సర్డ్ ఇంటర్న్షిప్ అంటారు. సో 2 types. ఈ 2 typesలో కూడా మళ్ళీ మీకు సబ్ టైప్స్ ఉన్నాయి. కంపెనీ స్పాన్సర్డ్లో మీకు పెయిడ్ ఉండొచ్చు, అన్పెయిడ్ ఉండొచ్చు. కంపెనీయే స్పాన్సర్ చేసింది, మీరేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు అక్కడ వెళ్ళి ఇంటర్న్షిప్లో సెలెక్ట్ అయితే కంపెనీ మీకు నెలకు కొంత శాలరీ లాగా ఇవ్వచ్చు, ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని పెయిడ్, కంపెనీ స్పాన్సర్డ్ పెయిడ్ ఇంటర్న్షిప్. అంటే కంపెనీ వాళ్ళకి ఏ స్కిల్ కావాలో ఆ కంపెనీకి వాళ్ళ ఆ స్కిల్ నేర్పించి వాళ్ళ ప్రాజెక్ట్స్లో డిప్లాయ్ చేసుకుంటారు. మీకు ఆ ఇంటర్న్షిప్ చేసేటప్పుడు నెల ఎంతో కొంత మీకు 20,000, 50,000, లక్షన కంపెనీ స్థాయిని బట్టి. అమెజాన్లోనో ఇంటర్న్షిప్ చేశారనుకోండి అమెరికాలో, మీకు దాదాపు $6,000-7,000 వస్తాయి ఎవ్రీ మంత్. కానీ దాంట్లో రావాలి ఇంటర్న్షిప్ అంటే 8-10 రౌండ్ల ఇంటర్వ్యూ కంప్లీట్ ఆ లెవెల్ ఇంటర్వ్యూస్ మీరు రౌండ్స్ క్లియర్ చేస్తేనే ఆ లెవెల్ హైక్స్ కానీ శాలరీస్ కానీ వస్తాయి.
మీరు ఇండియాలో అమెజాన్లో చేసినా గూగుల్లో చేసినా మీకు దాదాపు 50-60-70 లక్షల రూపాయల దాకా కూడా శాలరీస్ ఉన్నాయి ఇంటర్న్షిప్లో. మన సర్వీసెస్ కంపెనీస్ కాగ్నిజెంట్లు టీసీఎస్లో అయితే దాదాపు 30,000 నుంచి లక్ష వరకు ఇచ్చే అవకాశం ఉంది పెయిడ్. టైర్ 2 కంపెనీస్ అయితే 20,000 నుంచి 40,000 50,000 ఇచ్చే అవకాశం ఉంది. టైర్ 3 కంపెనీస్ చిన్న కంపెనీస్ 5,000 నుంచి 20,000 ఇచ్చే అవకాశం ఉంది. ఇది పెయిడ్. కంపెనీ స్పాన్సర్డ్లో పెయిడ్. కంపెనీ స్పాన్సర్డ్లో అన్పెయిడ్ అంటే ఏంటి అంటే కంపెనీకు ఇంటర్న్షిప్ని స్పాన్సర్ చేస్తుంది, తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తన ప్లాట్ఫామ్ని అన్నింటినీ ఇస్తుంది, కానీ నీకు నెల ఏం జీతం ఇవ్వదు. నువ్వు వెళ్తావు, పని చేస్తావు, వస్తావు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పెయిడ్ అయినా అన్పెయిడ్ అయినా రెండు రకాల సినారియోస్ జరుగుతాయి. ఎండ్ రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి, నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, నువ్వు నచ్చావు, పెయిడ్ అయినా అన్పెయిడ్ అయినా, ఓయ్ బాబు ప్రశాంత్ కుమార్ సురభి చాలా బాగా పనిచేసావు, 6 months మా కంపెనీలో ఇంటర్న్షిప్ చేసావు, నీ టాలెంట్ మాకు నచ్చింది, నువ్వు మా కంపెనీ యొక్క ఎన్వైరన్మెంట్కి కల్చర్కి బాగా అడాప్ట్ అయ్యావు, నువ్వు మంచి వాల్యూ యాడ్ చేస్తున్నావు, నీ ప్యాషన్ కానీ నీ ఎగ్జైట్మెంట్ కానీ నీ కాంట్రిబ్యూషన్ కానీ నీ స్కిల్స్ కానీ మాకు నచ్చాయి, వీ వాంటెడ్ టు గివ్ యూ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్, ఇక నుంచి నువ్వు మా ఎంప్లాయీవి, ఇంటర్న్షిప్ అయిపోతుంది, ఇక నువ్వు మా ఉద్యోగంలో చేరుని ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, వాళ్ళ స్కిల్స్ నచ్చితే ఆ కంపెనీయే వాళ్ళని హైర్ చేసుకునే అవకాశం ఉంటుంది. రెండవది, మాకు నీ స్కిల్స్ నచ్చకపోవడం వల్ల కానీ లేదా మా దగ్గర ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల కానీ నీకు ఏం ఆఫర్ ఇవ్వట్లేదు, కానీ నువ్వు పని చేసినందుకు ఇదిగో అనుభవం సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తున్నాము, ఇది తీసుకొని వెళ్ళు అని చేతిలో పెట్టే అవకాశం ఉంది. ఓకే, సో ఇది తీసుకొని వెళ్తే నీకు బయట ఎవరైనా తొందరగా జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది 2 రిజల్ట్స్ జరుగుతాయి మీకు. ఓకే, కంపెనీ స్పాన్సర్డ్లో పెయిడ్ కానీ అన్పెయిడ్ కానీ ఈ 2 రకాల అవుట్కమ్స్ ఉంటాయి. నా ఇప్పుడు మీరు సెల్ఫ్ స్పాన్సర్డ్కి రండి. అసలు ఈ సెల్ఫ్ స్పాన్సర్డ్ ఎందుకు చేయాల్సి వస్తుంది, ఎందుకు చేయాలి? చాలామందికి ఒక మిత్, ఒక అపోహ, ఒక తప్పుడు అవగాహన ఉంది సెల్ఫ్ స్పాన్సర్డ్ మీన్ని. మనం సెల్ఫ్ స్పాన్సర్డ్ అంటే ఏమనుకున్నాము, ఒక ఇండివిజువల్ ఎవరైతే అనుభవం పొందాలనుకుంటున్నాడో, ఒక అనుభవాన్ని గెయిన్ చేయాలనుకుంటున్నాడో, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాడో అతనే వెళ్ళి కంపెనీకి డబ్బులు కట్టి నాకు అనుభవం తెచ్చుకోవాలని ఉంది, నేను అనుభవం తెచ్చుకోవడానికి మీ కంపెనీలో అవకాశం ఇవ్వండి అని అడగడం ఈజ్ సెల్ఫ్ స్పాన్సర్. నువ్వు డబ్బులు కట్టాలి. మనం డబ్బులు కడుతున్నాం కాబట్టి అది తప్పు, మనం ఎందుకు డబ్బులు కట్టాలి అనే ఒక అపోహ మన తెలుగు సమాజంలో ఉంది. ఎందుకు అంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల ఐటీ ఇండస్ట్రీ ఎవల్యూషన్లో అందరికీ తేరగా జాబ్స్ వచ్చేసినాయి. ఏ కోర్సు పెడతానో, ఫేక్ సర్టిఫికేట్ పెడతానో, కోర్స్ నేర్చుకుంటానో టక్ జాబ్స్ వచ్చినాయి, లేదా కంపెనీలు వాళ్ళే ఇన్వెస్ట్ చేసి ట్రైనింగ్స్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ చేసుకొని వచ్చినాయి. కాబట్టి కంపెనీలు డబ్బులు అడగొద్దు అనే ఒక అపోహ వచ్చేసింది. రెండవది ఏంటి అంటే డబ్బులు అడిగే కంపెనీలన్నీ మోసం చేశాయి. ఇంతకుముందు మీరు హైదరాబాద్ చరిత్ర తీసుకున్నా, బెంగళూరు చరిత్ర తీసుకున్నా, చాలామంది దగ్గర ఇంటర్న్షిప్స్ పేరుతో లేదా ఇంటర్న్షిప్ పేరుతో కాదు, జాబ్స్ పేరుతో, ఐటీలో జాబ్ ఇప్పిస్తామన్న పేరుతో డబ్బులు తీసుకొని బోర్డు ఎత్తేసిన కంపెనీలు కోకొల్లలు. దాని గురించి కూడా మనం 7th or 8th ఎపిసోడ్లో మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడినాం. సంవత్సరానికి ఒక 2 కంపెనీలు హైదరాబాద్లో మీకు బోర్డు తిప్పేస్తుంటాయి. సో ఇవన్నీ జరగడం వల్ల డబ్బులు అడిగే కంపెనీ అంటే మోసం చేసే కంపెనీ అనే ఒక అపోహ. ఫస్ట్ ఈ అపోహ గురించి మాట్లాడుకుని దెన్ మనం అసలు సెల్ఫ్ స్పాన్సర్ గురించి మాట్లాడుతున్నాం రాజు. ఇది అపోహ ఉందన్నది కరెక్టే. ఇప్పుడు ఇది 2 రకాలుగా 2 రీజన్స్ వల్ల చాలామందికి అపోహ ఉంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే మన కెరియర్కి మనమే బాధ్యులము. ఇంకొక రీజన్ ఏంటంటే రాజు, ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే నేను మా పిల్లడి ఎడ్యుకేషన్కి ఆల్రెడీ ఇంజనీరింగ్లో 20 లక్షలు ఖర్చు పెట్టినా, 10 లక్షలు ఖర్చు పెట్టినా, డొనేషన్ కట్టినా, ఎవ్రీ ఇయర్ ఫీజులు కట్టినా, మళ్ళీ మీకెందుకు కట్టాలి అని ఇతన్ని అడుగుతాడు. అంటే వీటికి ఎన్ని రకాల సెటరికల్గా ఆన్సర్ చెప్పొచ్చు, సెటైర్స్ వేయొచ్చు వీటి మీద నేను. కాకపోతే సింపుల్ సమాధానం ఏంటంటే మీరిప్పుడు మీకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, జ్వరం వస్తుంది, జ్వరానికి ట్రీట్మెంట్ ఇస్తాడు డాక్టర్. జ్వరంకి ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత తెల్లారి జలుబు, దగ్గు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వెళ్తే నేను నీకు ఆల్రెడీ నిన్న డబ్బులు ఇచ్చిన కదా, నేను మళ్ళీ ఎందుకు డబ్బులు ఇవ్వాలి అని అడగరాదు. ఎందుకంటే నువ్వు ట్రీట్మెంట్ చేస్తే జ్వరానికి. ఇంకొకటి, జలుబుకి మళ్ళీ నువ్వు ట్రీట్మెంట్ చేసుకోవాల్సింది. లేదా డాక్టర్ డబ్బులు అడగడం పక్క పెట్టండి, నీ బాడీకి నువ్వు చెప్పుకోవు, నేను జ్వరానికి గోళీ వేసా కదా, మళ్ళీ జలుబుకి ఎందుకు గోళీ వేయాలని అడుగుతావా? జలుబుకు వేరే వేసుకుంటావు, దగ్గుకు వేరే వేసుకుంటావు. ఇంకొకటి, డబ్బులు
అమలాపురంలో పోగొట్టుకొని హైదరాబాద్లో ఎత్తుక్కుంటామా? వెతుక్కోము. నువ్వు డిగ్రీ కాలేజీలో డబ్బులు కట్టి, ఇంజనీరింగ్ కాలేజీలో డబ్బులు కట్టి, వాళ్ళు స్కిల్స్ నేర్పకపోతే మీ పిల్లలకి, మీరు బయటికి వచ్చి వాళ్ళు ఒక డిగ్రీ సర్టిఫికేట్ తోటి బయటికి వచ్చిన తర్వాత మీరు కంపెనీలను అడుగుతున్నారు, మేము ఎందుకు కట్టాలి, మేము ఎందుకు చేయాలి, మేము ఎందుకు పోయాలి డబ్బులు అని మీరు కంపెనీలను అడుగుతున్నారు. మీరు అడగాల్సింది ఇంజనీరింగ్ కాలేజీని. అడగాల్సిన దగ్గర అడగకుండా బయటికి వచ్చి అడుగుతారు. 4 సంవత్సరాలు మీ అబ్బాయి ఇంజనీరింగ్ చేసేటప్పుడు మీ అబ్బాయిని ఎప్పుడైనా అడిగారా? ఒరే నాన్న, నువ్వు ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా? నేను కొనిచ్చిన కంప్యూటర్లో ఓన్లీ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా? పనికిరాని ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనో లేకపోతే పనికిరాని వేదికల్లోనో సినిమాలు చూస్తూ ఐ బొమ్మలు ఈ బొమ్మలు ఏవో ఉంటాయి కదా అని చూసుకుంటూ టైంపాస్ చేస్తున్నావా? అదేంటి ఇన్స్టాలు, రీల్స్, యూట్యూబ్లు చూస్తున్నావా? ఏం చేస్తున్నావు? ప్రోగ్రామింగ్ స్కిల్స్ కానీ టెక్నికల్ స్కిల్స్ కానీ నేర్చుకుంటున్నావా? కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటున్నావా? అడగము. కాలేజీకి వెళ్ళి అడుగుతారా? మా వాడికి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఎట్లా వస్తుంది, ఇంటర్న్షిప్ ఎట్లా వస్తుంది, మీరు ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీతో టైఅప్ అయ్యారా, ఇక్కడ పనిచేసిన మీ కాలేజీలో చదువుకునే వాళ్ళకి ఆ కంపెనీకి వెళ్ళి పనిచేసే అవకాశం ఇప్పించేలాగా మీకు ఏమైనా టైప్స్ ఉన్నాయా అని అడుగుతారా? అడగరు. వాళ్ళకి టెన్షన్గా అడ్వాన్స్ డబ్బులు కడతారు. వాళ్ళు ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వగానే మురిచిపోతారు. ఇదిగో పలానా యూనివర్సిటీ నుంచి మా అబ్బాయికి డిగ్రీ వచ్చేసింది, ఇంకా బీటెక్ ఇంజనీర్ వాడు. ఏం చేసుకుంటావు? మడిచిపెట్టుకో ఆ సర్టిఫికేట్. 4 ముక్కలు రావు, 4 లైన్ల కోడ్ రాదు, డెవాప్స్ తెలియదు, ఒక డేటాబేస్ అంటే తెలియదు, ఆర్డీబీఎంఎస్ అంటే తెలియదు, నార్మలైజేషన్ అంటే తెలియదు, కంప్యూటర్ ఇంజనీరింగ్ పాస్ అయ్యి బయటికి వస్తారు. ఎంతమంది నా దగ్గర బేసిక్ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పగలుగుతారు రాజు? మీరు చూస్తారు కదా ఇంటర్వ్యూస్లో, 100లో 2, 1000లో 2 అన్నా ఆశ్చర్యం లేదు. 1000లో 2, 5 తప్ప ఎవ్వరు బేసిక్ ఆన్సర్స్. వాడు ఈసీ చేస్తే ఈసీలో అడుగుతా, నేను సివిల్స్ చేస్తే సివిల్ చదివానంటే సివిల్ ఇంజనీరింగ్లో అడుగుతా, మెకానికల్ అయితే మెకానికల్లో ఏం అడుగుతా నేను? సింపుల్ మెషిన్ అంటే ఏంటి అంటేనే రాదు ఫస్ట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడగాలి నేను? చాలా మందిని 12th ఫిజిక్స్ నుంచి అట్లా కూడా అడుగుతా. ఓకే, నువ్వు ఏం ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఓకే, ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ మధ్య తేడా చెప్పు అడుగుతాం. కెమికల్ కాంపౌండ్స్ అంటే ఏంటి, సొల్యూషన్స్ అంటే ఏంటి, సాల్వెంట్ ఏంటి, ఏదైనా అడుగుతాం. ఏది రాదు వాళ్ళకి. ఓన్లీ సర్టిఫికేట్ ఉంది, మీ పిల్లలకి స్కిల్స్ రావు. అక్కడ స్కిల్స్ నేర్పించాలి, స్కిల్స్ నేర్పించలేదు. స్కిల్స్ నేర్పించిన వాళ్ళ దగ్గర అడగరు, అక్కడ డబ్బులు పోసారు. ఇంకా గమ్మత్తు, ఇంకొక అడుగు ముందుకేసి చెప్తా మీకు. ఇంజనీరింగ్ అయిపోయింది, బ్యాగ్ పట్టుకొని అబ్బాయి ఆదిలాబాద్ నుంచో, కరీంనగర్ నుంచో, అనకాపల్లి నుంచో, రాజమండ్రి నుంచో, విజయవాడ నుంచో బ్యాగ్ పట్టుకొని హైదరాబాద్ చేరుతాడు. ఓ ఇన్స్టిట్యూట్లో చేరుతాడు. 60,000, 70,000, 80,000 ఇలా ఫీజు కడతాడు. తండ్రి పంపిస్తాడు, కోర్స్ చేస్తాడు, రాదు. మళ్ళీ ఇంకో కోర్స్ చేరుతా అంటాడు, మళ్ళీ తండ్రి ఇంకో ₹1,00,000 పంపిస్తాడు, అయిపోతుంది. ఇట్లా ఒక 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మన దగ్గరికి వస్తారు. వచ్చి, సార్ నేను ఇంజనీరింగ్కి 5 లక్షలు పెట్టినా, కోర్సులకి 2 లక్షలు పెట్టినా, మధ్యలో 2 ఏళ్ళు వచ్చింది, 4 ఏళ్ళు 2 ఏళ్ళు నేను వాడిని పెడుతూనే ఉన్నా, మళ్ళీ డబ్బులు ఎట్లా పెట్టాలి సార్ నేను? నన్ను ఎందుకు అడుగుతున్నారు? కోడింగ్ ట్యూటర్ని ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. యాక్చువల్గా ఇంత డబ్బు స్పెండ్ చేసినందుకు అసలు నాకు ఏమొచ్చింది, అంటే మా అబ్బాయికి కానీ నాకు కానీ ఏమొచ్చింది అనేది వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటే వాళ్ళ దాంట్లోనే జవాబు ఉంటుంది. ఇంకా కొంతమంది క్రిటిక్స్ ఉంటారు, అంటే వాళ్ళు పాజిటివ్ క్రిటిక్స్ అయితే వెల్కమ్ రాజు. నెగిటివ్ క్రిటిక్స్ అంటే ఏమీ చేతకాక, ఉద్యోగం కావాలనుకునే వాళ్ళ యొక్క అవసరాన్ని వీళ్ళు అవకాశంగా తీసుకొని డబ్బులు చేసుకుంటున్నారు ఇంటర్న్షిప్స్ అని మొన్న ఎవరో కామెంట్ రాశారు. వెల్కమ్, దట్స్ ఫైన్. మీరు ఇలా వచ్చి ఒక కంపెనీ పెట్టి మీరు ఎవరికైనా ఇంటర్న్షిప్ ఇచ్చి ఉద్యోగం అనే ఒక బాధ్యత తీసుకొని చూపించండి. మీ దగ్గర అంత దమ్ముందా? ఉద్యోగం ఇప్పిస్తే చాలు కదన్న. ఇప్పుడు కంపెనీ పెట్టడం అవన్నీ సెకండరీ. అసలు వాళ్ళంతటా వాళ్ళు ఒకరికి హెల్ప్ చేయడం కానీ, ఇంకొకరు చేయబట్టుకొని ఇది మార్గంలో నడవమని, వాళ్ళ జీవితం వాళ్ళకే నడవడం రాక అలా ఫ్రస్ట్రేషన్లో కామెంట్స్ రాస్తారు. అది వాళ్ళ జీవితం వాళ్ళకి నిర్మించుకోవడం రాదు. అది సో ఇలా తల్లిదండ్రులు, పిల్లలు ఎక్కడో డబ్బులు పోగొట్టుకొని ఇంకొక దగ్గర వచ్చి వెతుక్కోవాలని, వేరే దగ్గర మళ్ళీ డబ్బులు ఎందుకు పెట్టాలని. అసలు మీరు పెట్టాల్సిందే మీ పిల్లలకి ఇంటర్న్షిప్లకి. ఇంజనీరింగ్ మీరు ఏ కాలేజీలో చేయించినా, ఎంత టాప్ మోస్ట్ మీరు, నేను పేర్లు నాకు తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడెప్పుడో చదువుకున్నాను, ఇప్పుడు నాకు ఏం టాప్ కాలేజీలో తెలియదు. బట్ ఏ టాప్ కాలేజీలో హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వరకు కూడా వెళ్ళి మీ ఇష్టం ఉన్న టాప్ కాలేజీలో ఇంజనీరింగ్ చేసిన, మా దగ్గర కరీంనగర్లో ఏదో ఒక మామూలు పేరున్న ఒక ఇంజనీరింగ్ కాలేజు, ఆదిలాబాద్లో మామూలు పేరున్న ఇంజనీరింగ్ కాలేజీలో చేసిన తేడా ఏమీ లేదు. అక్కడ ఇన్వెస్ట్ చేసేటప్పుడు నువ్వు ఇంత టాప్ కాలేజా ఇంత తక్కువ కాలేజా చూడకుండా ఒక ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చి నువ్వు ఇన్వెస్ట్ చేయాల్సిందే ఇంటర్న్షిప్ మీద, ఇండస్ట్రీ యొక్క అనుభవం మీద. మీ పిల్లలకి ఉద్యోగ అనుభవము, పనిలో అనుభవము, పనిలో నైపుణ్యము రావాలంటే ఫస్ట్ చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఇది. అప్పటి వరకు మీరు పిల్లల్ని చదివిపించారు మాత్రం, అంతే, ఇన్వెస్ట్ చేయలేదు. మీరు కేవలం చదువుకి డబ్బులు పెట్టారు. ఇప్పుడు మీరు పిల్లలకి పని నేర్పించడానికి డబ్బులు పెట్టాలి, పని నేర్పించడానికి ఇన్వెస్ట్ చేయాలి.
ఒకవేళ మీ పిల్లలు లక్కీ ఎన్ఎఫ్ఐ కంపెనీ స్పాన్సర్డ్ ఇంటర్న్షిప్ తెచ్చుకుంటే మీకు అది కూడా అవసరం లేదు. కానీ అందరికీ కంపెనీ స్పాన్సర్డే రావాలని లేదు కదా, అందరికీ ఎంసెట్లో దాన్ని ఏమంటారండి ఫ్రీ సీట్ రాదు కదా. అవును. అప్పుడు అడగట్లేదు ఎందుకు, నేను ఎందుకు ఎంసెట్కి నేను ఎందుకు డొనేషన్ కట్టాలి, నేను ఎందుకు పెయిడ్ సీట్ కొనుక్కోవాలి అని అనట్లేదు కదా. అప్పుడు నాకు మా అబ్బాయికి ఫ్రీ సీట్ రాలేదు, మీ అబ్బాయికి ఎంసెట్లో ర్యాంక్ బాగా రాకపోతే ఫ్రీ సీట్ రాలేదంటే పెయిడ్ సీట్కి డబ్బులు కట్టడానికి మీకు అర్థమవుతోంది. ఎందుకంటే మీ వాడికి ఆ ఎంసెట్లో తెచ్చుకునేంత సామర్థ్యం లేదు కాబట్టి మీరు ఇంజనీరింగ్ చేయాలి కాబట్టి ఫీజు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది కూడా అంతే, ఉద్యోగం తెచ్చుకునే సామర్థ్యం మీ అబ్బాయికి లేదు కాబట్టి మీరు ఇంటర్న్షిప్ చేయించి ఇంటర్న్షిప్ కంప్లీట్ చేయించి దానికి ఇన్వెస్ట్ చేసి మన ఉద్యోగంలోకి పంపించాలి. ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ కాదా? యాజ్ సింపుల్ యాజ్ దట్. అక్కడ ఒప్పుకుంటున్నావు, ఇక్కడ ఒప్పుకోలేకపోతున్నావు. ఎందుకు అంటే అగైన్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ లేక, ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ లేక కాదు. పాపం తల్లిదండ్రులకి రాజు, ప్రతి తల్లిదండ్రికి తన కొడుకుని ఒక యోగ్యుడిగా, తన కూతుర్ని ఒక యోగ్యురాలిగా మంచి ఉద్యోగంలో చూసుకోవాలన్న కళ ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది. కానీ వాళ్ళకి ఆ అవగాహన రావట్లేదు. దానికి మళ్ళీ 2 రీజన్స్. ఒకటి, తల్లిదండ్రులకి ఇన్ని సంవత్సరాలు సమాజంలో జరిగిన అన్ని విషయాలను బట్టి వాళ్ళకు ఓకే అయిపోతుంది అనే ఒక అవగాహన ఉంటుంది. 2, పిల్లలు వాళ్ళకి క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారని చెప్పరు. మమ్మీ నేను ట్రై చేస్తున్నాను, మమ్మీ వచ్చేస్తుంది, మమ్మీ డాడీ నేను వచ్చేస్తుంది, ఇలా రకరకాల కళ్ళబుల్లి కబుర్లు చెప్పి, మాటలు చెప్పి, తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకొని ఏదో టైంపాస్ చేస్తూ జీవితాన్ని గ్యాప్ పెంచుకుంటూ ఇంజనీరింగ్ తర్వాత, డిగ్రీ తర్వాత అటు ఇటు కాకుండా అయిపోతుండ్రు యువత. దీనివల్ల తల్లిదండ్రికి అర్థం కాకుండా ఒకలాంటి సందిగ్ధ అవస్థలో, ఒక కన్ఫ్యూషన్లో తల్లిదండ్రులు ఉండిపోతుండ్రు. నిజంగా ఎవరైనా ఏ తండ్రికైనా కూర్చోబెట్టి, అయ్యా ఒక 3-4 లక్షల రూపాయలు నువ్వు ఖర్చు పెడితే మీ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు, యోగ్యుడు అవుతాడు అని చెప్తే, రిక్షా తొక్కుకునే తల్లిదండ్రి అయినా కూడా అవసరమైతే ఇంకొక రాత్రి ఎక్స్ట్రా రిక్షా తొక్కి, ఓవర్ టైం తొక్కి డబ్బులు తీసుకొచ్చి పిల్లవాడిని సరైన మార్గంలో పెట్టడానికి సిద్ధపడతాడు. అవునా కాదా? అవును. ఎవరైనా వాళ్ళ అంటే పిల్లల ఫ్యూచర్ గురించి చిన్నప్పటి నుంచి చదివిపించిందైనా, ఏ డిగ్రీ వాళ్ళకి ఎంత అమౌంట్ కట్టి చదివిపించిందైనా, వాళ్ళు రేపు బాగుపడి ఒక ఉద్యోగం సంపాదించాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు చేసిర్రు ఇదంతా. అది సో బేసిక్గా తల్లిదండ్రి కానీ, ఎవరి క్యాండిడేట్స్ కానీ, అంటే స్టూడెంట్స్, రిసోర్సెస్ ఎవరైనా, వీళ్ళని మనం ఐటీ జాబ్ ఆస్పిరెంట్స్, ఐటీ ఇండస్ట్రీకి రావాలనుకున్న యువత, వాళ్ళు ఫస్ట్ దీన్ని అనలైజ్ చేసుకోవాలి. మేము ఇన్వెస్ట్ చేస్తోంది దేనికోసం అంటే, వేరే కంపెనీలో డబ్బులు అడుగుతూ నేను ఇన్వెస్ట్ చేయమని అడగట్లేదు. మీకు నిజంగా స్కిల్స్ వచ్చా, మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు స్కిల్స్ రావు, మరి ఎవరో ఒకరు నేర్పించాలి కదా, దానికి ఇన్వెస్ట్ చేయాలి. అందుకని సెల్ఫ్ స్పాన్సర్డ్ ఇంటర్న్షిప్స్. జాబ్ కోసం కాదు అమౌంట్ అడిగేది, ఇంటర్న్షిప్ కోసం, స్కిల్స్ నేర్పడం కోసం. ఏ కంపెనీ అయినా మిమ్మల్ని జాబ్ ఇప్పిస్తా అని డబ్బులు అడిగితే అప్పుడు అది బ్యాక్ డోర్ అన్నట్టు, అప్పుడు అది ఫేక్ అన్నట్టు కట్టకండి. ఏ కంపెనీ అయినా మీ అబ్బాయికి స్కిల్స్ రావు, లేదా నీకు స్కిల్స్ రావు కాబట్టి నీకు స్కిల్స్ నేర్పిస్తాము, నీ లోపల ఒక నైపుణ్యాన్ని పెంచుతాము, మా ప్లాట్ఫామ్ ద్వారా నువ్వు ఇవన్నీ నేర్చుకోవచ్చు అని చెప్పి నీకు ఒక జీవనోపాధికి సంబంధించిన నైపుణ్యాలను నేర్పిస్తా అన్నప్పుడు వాళ్ళు నేర్పించినందుకు డబ్బులు తీసుకుంటారు. నీ ఇంజనీరింగ్ కాలేజ్ ఎలానో, నీ ఇంటర్మీడియట్ కాలేజ్ ఎలానో, నీ 10th వరకు హై స్కూల్ ఎలానో, ఇది కూడా అంతే. ఇట్స్ ఏ కోడింగ్ ట్యూటర్ ఏంటి రాజు, ఇట్స్ ఏ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్. ఇట్స్ ఏ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్. ఈ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్లో మీకు ఏం ఎడ్యుకేషన్ నేర్పిస్తాము అంటే, కోడింగ్కి సంబంధించిన ఎడ్యుకేషన్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉద్యోగానికి సంబంధించిన ఎడ్యుకేషన్, ఆన్ ద జాబ్ వర్క్, ఆన్ ద జాబ్ లెర్నింగ్, ఇవన్నీ నేర్పిస్తారు. దానికి గాను డబ్బులు ఛార్జ్ చేస్తారు. సో ఇలా సెల్ఫ్ స్పాన్సర్డ్ ఇంటర్న్షిప్ అనేది ఒకటి. దీనిలో మీరు ఎక్కడ చేయాలి సెల్ఫ్ స్పాన్సర్డ్ ఇంటర్న్షిప్ అంటే, ఈ సెల్ఫ్ స్పాన్సర్డ్ ఇంటర్న్షిప్లో కూడా మళ్ళీ మీకు సేమ్ పెయిడ్, అన్పెయిడ్ ఉంటాయి. సెల్ఫ్ స్పాన్సర్డ్ ఇంటర్న్షిప్ అంటే మీరు ఎంతో కొంత డబ్బు కంపెనీకి ఇవ్వాలి మీకు ఇంటర్న్షిప్ అవకాశం ఇచ్చినందుకు. సపోజ్ మీరు ఆ కంపెనీకి 1 లక్ష రూపాయలు ఇచ్చారనుకోండి, మీకు ఇంటర్న్షిప్ అవకాశం ఇస్తే 6 నెలల పాటు ఇచ్చారనుకోండి ఇంటర్న్షిప్. 6 నెలలు మీరు వెళ్ళి అక్కడ పని చేసి వస్తారు. ఈ పని చేసినందుకు గాను మీకు నెలకు ఒక 5,000 రూపాయలు ఇచ్చారనుకోండి వాళ్ళు, మీకు 30,000 తిరిగి వచ్చినట్టే, ఇంకో 70,000 మీ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. ఓకే. లేదు అసలు ఏమీ ఇవ్వట్లేదు అనుకోండి, 1,00,000 రూపాయలు మీ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు, అప్పుడు అది అన్పెయిడ్ అన్నట్టు. అర్థమైందా? సో సెల్ఫ్ స్పాన్సర్డ్ అనేది మీరు ఎంతో కొంత అమౌంట్ కంపెనీకి పే చేసి, మీరు ఆ కంపెనీలో పనిచేసి అనుభవాన్ని పొంది, ఆ కంపెనీ యొక్క ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్స్, ఆ కంపెనీ యొక్క అనుభవాన్ని వాటన్నిటిని మీరు డాక్యుమెంటేషన్ చేసుకొని వచ్చి ఇంకొక కంపెనీలో వెళ్ళి ఉద్యోగం ఎత్తుకోవడం. అంటే ఇప్పుడు చాలామంది కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయ్యే వాళ్ళు అడిగే పేరెంట్స్ అడిగే డౌట్, ఇప్పుడు మేము ఇచ్చిన డబ్బులే మాకు ఇస్తున్నారు కదా అని అంటున్నారు. అవును. ఇప్పుడు మీరు అంటే ఒక
ఎగ్జాంపుల్ చెప్పారు దానికి ఎందుకు అనేది కూడా మనం ఒక ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసాం. అవును. ఎందుకంటే వాళ్ళకు పే స్లిప్స్ వస్తాయి మంత్లీ, మనం చేసే వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లో వస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. రేపు ఎప్పుడైనా ఈ ఎక్స్పీరియన్స్ వాడుకొని వాళ్ళు ఏదైనా మంచి కంపెనీలో కానీ ఏదైనా ప్రాజెక్ట్లోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనేది మనం చెప్పే జెన్యున్ అది. ఇది ఇంకొకటి ఏంటంటే మనం చెప్పే దానిలో మీరు ఇంతకుముందు మీరే అది అన్నారు ఏంటంటే మనం స్కిల్స్కి డబ్బులు తీసుకుంటున్నాము, ఉద్యోగం చేసినందుకు డబ్బులు ఇస్తున్నాము. అవును. స్కిల్స్ నేర్పించినందుకు డబ్బులు తీసుకుంటున్నాము, ఉద్యోగం చేసినందుకు నెలకు 10,000 రూపాయలు ఇస్తున్నాము, 9 నెలల ఇంటర్న్షిప్కి 90,000 ఇస్తున్నాము. ఇంకొకటి ఏంటి అసలు విల్ కమ్ బ్యాక్ టు సెల్ఫ్ స్పాన్సర్డ్. సో సెల్ఫ్ స్పాన్సర్డ్ అయిపోయాక మన యూనిక్ ఏంటో మనం చెప్దాం. ఓకే. ఈ సెల్ఫ్ స్పాన్సర్డ్ ఇంటర్న్షిప్లో ఏంటి అంటే ఎవరు చేరాలి, ఎలాంటి వాళ్ళు దీనిలోకి రావాలి అంటే ఎవరికైతే కంపెనీ స్పాన్సర్డ్ ఇంటర్న్షిప్ రావట్లేదో వాళ్ళందరూ వెంటనే ఇంకేమీ ఆలోచించకుండా సెల్ఫ్ స్పాన్సర్డ్ ఇంటర్న్షిప్కి వెళ్ళిపోవాలి. అంతే. కంపెనీ స్పాన్సర్డ్ వస్తే ఎందుకు డబ్బులు పెట్టడం, తల్లిదండ్రులు డబ్బులు వేస్ట్ చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు, కంపెనీ స్పాన్సర్డ్కి వెళ్ళిపోవాలి. కంపెనీ స్పాన్సర్డ్ అవకాశాలు రావట్లేదు, సెల్ఫ్ స్పాన్సర్డ్కి వెళ్ళిపోవాలి. ఎలా అంటే ఇంతకుముందు మనం గవర్నమెంట్ జాబ్ రాకపోతే ప్రైవేట్ జాబ్కి వెళ్ళిపోతాం కదా, అట్లా గవర్నమెంట్ జాబ్ కోసమే ఇంట్లో వెయిట్ చేసుకుంటూ కూర్చుంటారు అందరూ. టైం వేస్ట్ చేయొద్దు. ఇంజనీరింగ్ అయిపోయింది, మీకు ఏదైనా కంపెనీ స్పాన్సర్డ్ ఇంటర్న్షిప్ వచ్చింది, రూపాయి కట్టకుండా మీకు ఇంటర్న్షిప్ వచ్చింది, పెయిడా అన్పెయిడా కళ్ళు మూసుకొని వెళ్ళి జాయిన్గా రావట్లేదు, ఇంట్లో కూర్చొని టైం పాస్ చేయకుండా వెంటనే వెళ్ళి సెల్ఫ్ స్పాన్సర్డ్ ఇంటర్న్షిప్లో జాయిన్ కావాలి. ఇది ఎలా అంటే మీకు ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే పాత రోజుల్లో అందరూ గవర్నమెంట్ జాబ్స్కు ఫస్ట్లో మా చిన్నతనంలో సినిమాల్లో చూపించేవాళ్ళు, కృష్ణ శోభన్ బాబు సినిమాల్లో హీరో గవర్నమెంట్ జాబ్స్ కోసమే ట్రై చేస్తుండేవాడు. మీకు అంటే ఆ సమాజం నుంచి అసలు గవర్నమెంట్ జాబ్ వైపు చూడకుండా కేవలం ప్రైవేట్ జాబ్ కోసమే డైరెక్ట్గా డిగ్రీ అయిపోగానే ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయ్యే కల్చర్ వచ్చేసింది. ప్రైవేట్ జాబ్లో కూడా పిల్లనివ్వడాలు, ప్రైవేట్ జాబ్లో ఉన్న వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు కావడాలు ఇంతకుముందు కాకపోయేది. గవర్నమెంట్ జాబ్ అయితేనే పెళ్ళి. నా చిన్నతనంలో మీకు 1980 నుంచి 1995 వరకు దాదాపు ఒక 15-20 సంవత్సరాల సమయంలో కేవలం గవర్నమెంట్ జాబ్ వాడికైతే పెళ్ళయ్యేది, ప్రైవేట్ జాబ్ వాడికైతే తక్కువ అవకాశం. కట్నం ఇచ్చే అవకాశమైనా తక్కువే, పిల్లనిచ్చే అవకాశమైనా తక్కువే, మంచి సంబంధాలు రావు బేసిక్గా. అంటే ప్రైవేట్ జాబ్ అయితే ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు తీసేస్తారో తెలియదు కాబట్టి ఆ సెక్యూరిటీ గవర్నమెంట్ జాబ్లో ఉంటుంది కాబట్టి 1995-96 తర్వాత ఈ కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత ఇటు సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చాయి, మిగతా బ్యాంకులు, ఫార్మా, అన్ని రకాల ఇండస్ట్రీస్, అన్ని రకాల వ్యాపారాలు భారతదేశంలో బాగా పురోభివృద్ధి అవకాశాలు పెరిగిపోయేటప్పటికి ప్రైవేట్ జాబ్స్ కూడా ఈ జాబ్ కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి యోగ్యుడైతే చాలు అని చెప్పి ప్రైవేట్ జాబ్స్ని కూడా యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. అలానే సెల్ఫ్ స్పాన్సర్డ్ కూడా అంతే. గవర్నమెంట్ రాకపోతే ఎలాగైతే ప్రైవేట్కి వెళ్ళి జాయిన్ అయిపోతావో వెంటనే ఇక్కడ కూడా కంపెనీ స్పాన్సర్డ్ రాకపోతే సెల్ఫ్ స్పాన్సర్డ్లోకి వెళ్ళి జాయిన్ కావాలి. అనవసరంగా ఇంట్లో కూర్చోవద్దు, గ్యాప్ క్రియేట్ చేయొద్దు, తల్లిదండ్రులకి భారంగా ఉండొద్దు, డిప్రెషన్లు, సపరేషన్లు, ఆపరేషన్లు, మెంటల్ ఇల్నెస్లు తెచ్చుకోవద్దు, తెప్పించొద్దు తల్లిదండ్రులకి. సెల్ఫ్ స్పాన్సర్డ్ ఎలాంటి దగ్గర చేయాలి, ఎలాంటి కంపెనీలో చేయాలి సెల్ఫ్ స్పాన్సర్డ్ అంటే ఆ కంపెనీకి అంటూ ఒక రెప్యుటేషన్ ఉండాలి, ఆ కంపెనీ లీడర్షిప్కి అంటూ ఒక రెప్యుటేషన్ ఉండాలి, ఒక లెగసీ ఉండాలి. అంటే ఆ కంపెనీ సీఈఓకి ఇంత అనుభవం ఉంది, ఆ కంపెనీకి ఇంతమందిని డిప్లాయ్ చేసిన అనుభవం ఉంది, ఆ కంపెనీకి ఇంతమంది కస్టమర్లు ఉన్నారు, ఆ కంపెనీ ఇలాంటి ఒక మంచి టాప్ ఐటీ పార్క్లో, ఐటీ పార్క్లో, క్యాంపస్లో ఆఫీస్ ఉంది, ఇంత పెద్ద ఆఫీస్ ఉంది, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఓకే. రెఫరెన్సెస్ మీకు సోషల్ మీడియాలో కానీ గూగుల్లో కానీ వాళ్ళ రెఫరెన్సెస్ ఏంటి, వాళ్ళ పాత ఎంప్లాయీస్, లింక్డ్ఇన్లోకి వెళ్ళి ఆ సీఈఓ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళ సీఈఓ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళ హెచ్ఆర్ ప్రొఫైల్ ఏంటి, ఎంతమంది లీడర్షిప్ పనిచేస్తున్నారు, ఎవరో ఇద్దరు చిన్న చిన్న పిల్లలు కలిసి బీపీఓలో జీవితాలు ఫెయిల్ అయిపోయి బయటికి వచ్చి కెరియర్ కౌన్సిలింగ్స్ అని పెట్టుకొని కంపెనీలు పెట్టిన వాళ్ళ, లేదా వాళ్ళకంటూ ఒక లెగసీ ఉందా, వాళ్ళకంటూ ఒక క్యాపబిలిటీ ఉందా అన్నది వెరిఫై చేసుకోవాలి. తర్వాత అక్కడ వెళ్తే పని చేసుకోవడానికి మీకు ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏమేం టెక్నాలజీస్ ఉన్నాయి, ఆ టెక్నాలజీస్కి మార్కెట్లో డిమాండ్ ఉందా, ఇది చూసుకోవాలి. ఇలా బేసిక్ రీసెర్చ్ అంతా చేసుకొని ఆ కంపెనీకి వెళ్ళి వెంటనే సెల్ఫ్ స్పాన్సర్లో డబ్బులు కట్టేసి జాయిన్ కావద్దు. ఎందుకంటే ఫస్ట్ అన్నీ చాలా గ్రీన్గా కనిపిస్తాయి. మనం ఒక షర్ట్ కొనుక్కోవాలి అనే ఉద్దేశంతో చూడగానే మీకు మంచి షర్ట్ ఒకటి కనిపిస్తుంటుంది టక కొనుక్కోవడానికి కోసం. సో ఎప్పుడైతే ఏదైతే కావాలనుకుంటున్నామో మనకు లుక్రేటివ్గా ఉండి అన్నీ నచ్చుతుంటాయి, అన్నీ పాజిటివ్గా కనిపిస్తాయి. కాబట్టి వెంటనే వెళ్ళి జాయిన్ కావద్దు. వాళ్ళని అడగాలి, ఏమండి మీ కంపెనీలో నేను ఇంటర్న్షిప్ పే చేసి జాయిన్ కావాలనుకుంటున్నాను, సెల్ఫ్ స్పాన్సర్డ్లో మీ కంపెనీ పాలసీ ప్రకారం మీరు 2 లక్షలు 3 లక్షలు అడుగుతున్నారు కదా, అది పే చేసి నేను జాయిన్ అవుతాను, కానీ నాకు మీ కంపెనీలో నిజంగా కెరియర్ సెట్ అవుతుందా, నాకు ఇక్కడ ఇంటర్న్షిప్లో వాల్యూ ఉందా, నేను నేర్చుకోగలుగుతానా, మీ
కల్చర్లో మీ ఎన్వైర్న్మెంట్ నాకు నచ్చుతుందా, ప్రతి ఒక్కటి పాయింట్ వాళ్ళు చెక్ చేసుకోవాలి. నేను చెక్ చేసుకోవాలి, దానికి నాకు అవకాశం ఇవ్వండి. ఒక 2 వారాలు, ఒక వారము, ఒక 10 రోజులు నేను మీ ఆఫీస్కి వచ్చి కూర్చుంటాను, నేను ట్రయల్ చేస్తాను, మీ కంపెనీని ట్రై చేస్తాను, మీ ప్రోగ్రామ్ని, మీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని నేను ట్రై చేస్తాను. దాని తర్వాత నచ్చితే అప్పుడు డబ్బులు కడతాను. ఎందుకంటే డబ్బులు కడితే మళ్ళీ రావుగా వెనక్కి. అవును. డబ్బులు ఎవరికి ఊరికే రావు. డబ్బులు ఎవరికి ఊరికే రావు అని లలితా జ్యువెలర్స్ వాళ్ళది యాడ్ ఉంది కదా, చాలా ఫేమస్ అయినది ఆ స్టేట్మెంట్. వారు చాలా అంటే ఎంతో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అలాంటి గొప్ప మాటలు మాట్లాడతారు రాజు, అందరూ మాట్లాడలేరు. ఇంకొకటి కూడా ఏదో ఉంది కదా, వాడి చూడండి తర్వాతనే విశ్వసించండి, ఏంటది, ముందు వాడండి తర్వాతే నమ్మండి. ముందు వాడండి తర్వాతే నమ్మండి అని. ఇది కూడా అంతే, ముందు వాడండి తర్వాతే నమ్మండి. ఫస్ట్ యూ కమ్ హియర్ అండ్ ఎక్స్పీరియన్స్ 15 days ఆన్ ద ఫ్లోర్ అండ్ దెన్ యూ కెన్ జాయిన్. అది మీకు మీరుగా వెళ్ళొద్దు. అంటే యువత ఎవరైతే జాయిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళుగా ఒక్కరు వెళ్ళొద్దు, ఫ్రెండ్స్తో వెళ్ళొద్దు, తల్లి తండ్రితో, ఇంట్లో పెద్దవాళ్ళతో, ఒక మామయ్యో, ఒక బాబాయో, ఒక పెద్దనానో, ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళని తీసుకొని వెళ్ళాలి. అన్ని రకాల వివరాలు తెలుసుకోవాలి, పరిశీలించి చూసుకోవాలి. ఒక 10-15 రోజులు అక్కడ ఫ్రీగా ఏం డబ్బులు కట్టకుండా వెళ్ళి పని చేసి అనుభవాన్ని పొందాలి. అప్పుడు నచ్చితేనే వాళ్ళ దగ్గర మీరు డబ్బులు కట్టి ఇంటర్న్షిప్లో జాయిన్ కావాలి. ఇంత ప్రాసెస్ చేసిన తర్వాత కూడా ఆ కంపెనీ యొక్క రిఫండ్ పాలసీ ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. అంటే మీరు ఇంతకుముందు ఇన్స్టిట్యూట్స్కి ఇంటర్న్షిప్కి తేడా అడిగారు కదా, అక్కడ ఒకటి మర్చిపోయినా నేను. ఇన్స్టిట్యూట్స్లో డబ్బులు కడితే వాపస్ రావు. ఇవాళ మీరు డబ్బులు కట్టి జాయిన్ అయినరు అంటే రేపటి నుంచి మీరు వెళ్ళండి, వెళ్ళకపోండి, ఒక గంట తర్వాత మీరు రేపు వెళ్ళి నాకు నచ్చట్లేదు, నా డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వండి, ఇవ్వరు. ఫీ వన్స్ పేడ్ ఈజ్ నాట్ రిఫండబుల్ అని పాపం వాళ్ళు రాస్తారు. వాళ్ళు మోసమేం చేయరు, ముందే రాసేస్తారు. కానీ ఇక్కడ ఇంటర్న్షిప్ చేసేటప్పుడు, సెల్ఫ్ స్పాన్సర్ ఇంటర్న్షిప్ చేసేటప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ కంపెనీ రిఫండ్ పాలసీ ఏంటి ఇవ్వమని అడగాలి. మీ రిఫండ్ పాలసీ అప్రూవ్డ్ పాలసీ, మీ కంపెనీలో మీ CEO కానీ, మీ CFO కానీ, మీ HR హెడ్ కానీ అప్రూవ్ చేసిన ఒక పాలసీ ఉందా రిఫండ్కి, అదేంటో మాకు ఇవ్వండి, కాపీ ఇవ్వండి అని అడగాలి. ఏంటి మొత్తం ఇన్ని వివరాలు తెలుసుకొని ఈ ట్రయల్ అంతా అయిపోయి డబ్బులు కట్టేటప్పుడు కంపెనీకి రిఫండ్ పాలసీ ఉందా చూసుకోవాలి. ఎందుకంటే ఈ 15 రోజులు అత్తారిల్లా బాగానే ఉండొచ్చు, కొత్త పెళ్లి కొడుక్కి అత్తారిల్లా. 16వ రోజు నుంచి నీకు బాగా అనిపించకపోవచ్చు. ఇంకొక 10-15 రోజులలో నువ్వు మనసు మార్చుకున్నా, నీకు వేరే ఎక్కడైనా అవకాశం వచ్చినా ఆ కంపెనీ నువ్వు కట్టిన డబ్బులు వాపసిస్తుందా ఇంటర్న్షిప్ నుంచి? చాలా మటుకి చాలామంది ఇవ్వరు. అదే తెలుసుకోవాలి. అది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకోవాలి, తల్లిదండ్రులతో కలిసి వెళ్ళాలి. అండ్ సెల్ఫ్ స్పాన్సర్డ్ ఇంటర్న్షిప్లో ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్, డబ్బులు చేతికి ఎవరికి ఇవ్వకూడదు, కంపెనీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. జెన్యూన్ కంపెనీస్ చేతికి డబ్బులు అడగవు, క్యాష్ తీసుకోవు, కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయమంటాయి, GST ఇన్వాయిస్ ఇస్తాయి. సింపుల్. ఇది అందరికీ తెలుసు రాజు, నేనేం పెద్ద రాకెట్ సైన్స్ చెప్పట్లేదు, నేను ఎవ్వరికి కొత్త తెలివి ఏం నేర్పించట్లేదు. కానీ ఆ పిల్లలు వాళ్ళకు ఉద్యోగం కావాలన్న ఉత్సుకతలో, ఆ తొందరలో తల్లిదండ్రి ఎవరు పట్టించుకోక తల్లిదండ్రి ఊర్లో ఉండి డబ్బులు పంపడం ద్వారా వీళ్ళు వెళ్ళి ఎక్కడో దగ్గర ఇరుక్కుపోతారు. అర్థమవుతుంది? అంటే వాళ్ళకి మీరు అన్న స్టేట్మెంట్ ఇంతకుముందు, వాళ్ళకి ఏది కావాలో అది కనబడుతున్నప్పుడు తొందరలో అది తీసుకోవాలి అనే తొందరపాటు ఉంటుంది. కానీ అన్నీ వెరిఫై చేసుకొని జెన్యున్ కంపెనీలో జెన్యున్గా చేస్తే అన్నీ వాళ్ళకి పే స్లిప్స్ కానీ, మీరు అన్నట్టు ఎక్స్పీరియన్స్ లెటర్ కానీ అన్నీ వస్తే వాళ్ళ ఫ్యూచర్ నెక్స్ట్ 30 years ఆఫ్ ఫ్యూచర్ని వాళ్ళు బిల్డ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు సెల్ఫ్ స్పాన్సర్డ్ కంపెనీని ఎక్కడ చేయాలి అంటే ఇవన్నీ చూసుకొని, ఇవన్నీ కరెక్ట్గా ఉంటే చేయాలి. రిఫండ్ పాలసీ, తల్లిదండ్రులు తీసుకెళ్ళడం, ఇంత చేసిన తర్వాత ఆ కంపెనీలో మనం వెళ్ళి చేస్తే ఇక అప్పటి నుంచి మాత్రం డీవియేషన్ లేకుండా, సెలవులు పెట్టకుండా. ఎందుకంటే మీకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, కోర్సెస్ తేడా అడిగారు కదా, వాళ్ళు మీరు ఇవాళ ఫీజు కట్టి రేపటి నుంచి మీరు వెళ్ళండి, వెళ్ళకపోండి, ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు. మీరు 2 గంటలు అటెండ్ అయినరా, 2 గంటలు క్లాస్లో నిద్రపోయినరా, రాత్రి పిల్లలు ఫ్రెండ్స్తో కొంచెం పార్టీ చేసుకొని, సెకండ్ షో మూవీ పోయి వచ్చి పార్టీ చేసుకొని లిక్విడ్ డైట్ మీద ఉంటారు వాళ్ళు. లిక్విడ్ డైట్ మీద ఉండి పొద్దున్నే ఇన్స్టిట్యూట్కి వెళ్తే మంచి నిద్ర వస్తుంటుంది. ఇన్స్టిట్యూట్స్లో ఎవరు పట్టించుకోరు. ఇంటర్న్షిప్లో అట్లా వీలు కాదు కదా. సో మీరు ఈ ఇంటర్న్షిప్ చేయడానికి డిసైడ్ అయినప్పుడు మీరు చాలా కమిటెడ్గా ఉండి, నేను ఎలాంటి టైం వేస్ట్ చేయ, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్కి వెళ్ళి రోజు పని చేసుకుంటా, ఆన్ ద జాబ్ లర్నింగ్ చేస్తా, సెలవులు పెట్టా, రాఖీ, దసరా, వినాయక చవితి, దీపావళి, ఇలా పండుగలు, పబ్బాలు, పెళ్ళిళ్ళు, పెటాకులు, ఇవన్నీ పేర్లతోటి నేను
సమయం వృధా చేయ, కాలయాపన చేయ, నా తల్లిదండ్రులు ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయికి నేను న్యాయం చేస్తా, నా జీవితానికి బంగారు బాట వేసుకుంటా అనే ఒక కాన్సెప్ట్తో నువ్వు జాయిన్ కావాలి. ఇంకొకటి ఏంటంటే రాజు, సెల్ఫ్ స్పాన్సర్డ్ కంపెనీల్లో ఈ ఎక్కడ జాయిన్ కావాలి అన్నదానికి, ఏ కంపెనీ అయితే నువ్వు డబ్బులు ఇస్తున్నావు కదా అని చెప్పి వాళ్ళ కండిషన్స్ని నీకోసం ఎటుపడితే అటు మార్చడానికి సిద్ధంగా ఉంటాయో వాళ్ళ దగ్గర జాయిన్ కావద్దు. వన్స్ కండిషన్స్ ఆర్ మేడ్, దే ఆర్ ఫర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి అవే కండిషన్స్ ఉంటాయి. అప్పుడు దాని యొక్క జెన్యూనిటీ అనేది మాట్లాడచ్చు. అది మాట్లాడుతుంది, దానంతట అదే మాట్లాడుతుంది. అది అందరికీ సమానమైన రూల్స్, అందరికీ సమానమైన కాన్సెప్ట్స్, అందరికీ సమానంగా పెట్టినవు, అసలు ఏది మారుస్తలేవు. ఒకడు వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతాడు, సార్ మా అబ్బాయికి ఇప్పటికిప్పుడు నేను కడతా సార్ 3,69,000, మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి సార్, మాకు ఒక్కడే బాబు, మా ఆవిడకి బాగాలేదు, నేను ఆఫీస్కి వెళ్తే మా అబ్బాయి ఇంట్లో ఉండి చూసుకుంటాడు, మీ దగ్గర ఇంటర్న్షిప్ చేస్తాడు ఆన్లైన్లో అంటే కోడింగ్ ట్యూటర్లో ఇంటర్న్షిప్ వస్తుందా? రాదు. మీరు ఆలోచించుకోండి, మీ అబ్బాయిని ఆఫీస్కి పంపిస్తారా పంపించరా? మీరు తెచ్చిన డబ్బుల్ని మీ జేబులోనే మడత పెట్టుకొని వెళ్ళిపోండి అని చెప్పే దమ్మున్న కంపెనీలో జాయిన్ కావాలి. సింపుల్. నీ కోసం రూల్స్ మార్చొద్దు ఆ కంపెనీ. నీ కోసం ఏదంటే అది, మా వాడికి 1 గంట సేపు ఎక్స్ట్రా క్లాస్ పెట్టండి, మా వాడు 11 నుంచి వస్తాడు, మార్నింగ్ 11 నుంచి వస్తాడు, 1 గంట లేట్గా వస్తాడు, మా వాడికి పొద్దున లేచే అలవాటు లేదు, ఇలా మీరు అనగానే కంపెనీ ఓకే 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 డబ్బులు ఇచ్చేసేయండి అందనుకోండి, మీరు అడిగే ప్రతి ఒక్కదానికి ఓకే అని డబ్బులు తీసుకుంటారు. ఎందుకంటే మీ జేబులో ఉన్న డబ్బులు వాళ్ళ జేబులోకి రావడం కోసం ఎన్ని రకాల మార్పులైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే ఆ కంపెనీ జెన్యూన్ కాదు. సెల్ఫ్ స్పాన్సర్డ్ ఇంటర్న్షిప్ చేసేటప్పుడు ఇదిగో ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఇవన్నీ ఆలోచించుకొని జాయిన్ కావాలి. జాయిన్ అయ్యేటప్పుడు ప్రాపర్ డాక్యుమెంటేషన్. కంపెనీ మీకు వాళ్ళ ఓరియంటేషన్లో, వాళ్ళ బ్రోషర్లో చెప్పిన విధంగా మీకు డాక్యుమెంటేషన్ ఇస్తుందా? ఒక ఆఫర్ లెటర్ కానీ, ఒక కాంట్రాక్ట్ కానీ, అందులో అన్ని డీటెయిల్స్ రాసిందా? మీకు చెప్పినవి అన్నీ పేపర్ మీద ఉన్నాయా? పేపర్ మీద ఉన్నాయన్నీ ఫ్లోర్ మీద ఉన్నాయా? అన్ని వెరిఫై చేసుకోవాలి. చెప్పినవి పేపర్ మీద ఉండొచ్చు, పెద్ద కష్టం కాదు పేపర్ మీద పెట్టడం. సరే, పేపర్ మీద పెట్టడానికి చాలామంది భయపడతారు కాబట్టి అది కూడా చూసుకోవాలి. దొంగలు పెట్టరు. దొంగ కంపెనీలు, ఫేక్ కంపెనీలు, మోసం చేయడానికి వచ్చిన వాళ్ళు పెట్టరు పేపర్ మీద. నోటుతో ఎన్నైనా చెప్తారు కానీ పేపర్ మీద పెట్టరు. ఓకే. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒకలాంటి రష్ క్రియేట్ చేస్తారు. మీరు వచ్చిండ్రు అంటే జాయిన్గా రేపే ఎల్లుండే అవతల ఎల్లుండే పక్కకి ఇప్పుడే అయిపోతుంది, కొన్ని సీట్స్ ఉన్నాయి జాయిన్ కావద్దు. ఎవరైతే నువ్వు జాయిన్ అయినా జాయిన్ కాకున్నా మాకు ఒకటే, నీ అంతట నువ్వు నీకు ఇష్టంగా జాయిన్ అయితేనే జాయిన్ గా. నువ్వు కమిటెడ్గా ఉంటే జాయిన్ గా. నీ కోసం నువ్వు 9 నెలలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటేనే మా కంపెనీలో జాయిన్ గా. కష్టపడాలి అనుకుంటేనే జాయిన్. అంటే నేనైతే రాజు మన కోడింగ్ ట్యూటర్లో ఏం చెప్తాను, ఇంటర్న్షిప్కి వచ్చిన పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ కలిపే కూర్చోబెట్టి చెప్తాం కదా, నువ్వు 9 నెలలు ఇచ్చుకోవాలనుకుంటే మా కంపెనీకి రా. నువ్వు జాయిన్ కాకపోతే నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. నా ప్లేస్లో నేను చాలా బాగున్నాను, నీ ప్లేస్లో నువ్వు చాలా బాగున్నావు, మీ నాన్నగారి ప్లేస్లో మీ నాన్నగారు చాలా బాగున్నారు, ఆయన జేబులో డబ్బులు ఆయన దగ్గర హాయిగా ఉన్నాయి భద్రంగా. అనవసరంగా ఇవన్నిటిని కలిపి ఒక దగ్గర తీసుకొచ్చి నువ్వు సరిగా ఆఫీస్కి రాక, నీకు ఫోకస్ లేక, నీకు ఇష్టం లేక, నాకు చెడ్డ పేరు, ఆయనకు డబ్బులు లాసు, నీకు టైం వేస్ట్, నాకు బ్రాండ్కి అనవసరమైన మరక. నువ్వు మరక మంచిదే కానీ ఈ మరక మాకొద్దు, నీ మరక మాకు అసలే వద్దు, జాయిన్ కాకు అని చెప్తాం. సో సెల్ఫ్ స్పాన్సర్డ్ కంపెనీస్లో జాయిన్ అయ్యేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని జాయిన్ అయిపోవాలి, పెయిడ్ అయినా అన్పెయిడ్ అయినా. ఓకే. ఈ సెల్ఫ్ స్పాన్సర్డ్ చేసిన కంపెనీ స్పాన్సర్ చేసిన మీకేంటంటే డాక్యుమెంటేషన్ ప్రూఫ్, అంటే మీకు ఆన్ ద జాబ్ లెర్నింగ్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మధ్యలో కూర్చొని పనిచేయడము, కార్పొరేట్ ఎక్స్పోజర్, వీటన్నిటితో పాటు చాలా ఇంపార్టెంట్ మీకు క్రియేట్ అయ్యేది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్. ఒక ఆఫర్ లెటర్, ఒక రిలీవింగ్ లెటరు, ఒక ఫామ్ 16, ఒక పే స్లిప్, ఒక బ్యాంక్ స్టేట్మెంటు, ఒక ఐడి కార్డు చూపించుకోవడానికి ఒక ఐడి కార్డు, ఒక కంపెనీ ఈమెయిల్ ఐడి, ఇవన్నీ కూడా మీకు కొలాటరల్స్ అంటాము, ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్స్ అంటాము, డాక్యుమెంటేషన్ అంటాము. ఇప్పుడు మీకు సింపుల్ రాజు, ఐటీ ఇండస్ట్రీలో జాయిన్ కావాలంటే ఏం అడుగుతారు? ఐటీ ఇండస్ట్రీలో ఎవరైనా ఉద్యోగం కోసం వెళ్తే, ఎక్స్పీరియన్స్ వాడు వెళ్ళినా ఎవరు వెళ్ళినా ఏం అడుగుతారు? ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్ ఉంది కదా. ఫస్ట్ డిగ్రీ ఉందా అడుగుతారు. డిగ్రీ అందరి దగ్గర ఉంటుంది, సో డిగ్రీ ఉంది, టిక్ నీకు. తర్వాత టెక్నికల్ నాలెడ్జ్ ఉందా? దాదాపు 50-60% పీపుల్కి నాలెడ్జ్ కొంతవరకు ఉంటుంది, సో దానికి కూడా ఒక టిక్ వేద్దాము. కొందరికి ఉండదు కానీ ఉంటుంది అనుకోని టిక్ వేద్దాం. మూడోది కోడింగ్ స్కిల్స్ ఉన్నాయా? ఇంటూ 95% పీపుల్కి ఇంటూ. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా?
95% పీపుల్కి ఇంటూ. కార్పొరేట్ స్కిల్స్ ఉన్నాయా? 95% పీపుల్కి ఇంటూ. టూల్స్ వాడిన అనుభవం ఉందా? 95% పీపుల్కి ఉండదు. లాస్ట్కి ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్స్ ఉన్నాయా? ఆఫర్ లెటరు, పే స్లిప్స్, ఫార్మ్ 16 ఇన్స్టిట్యూట్లో అవన్నీ ఏమి ఉండవు. ఇంటూ. ఇవన్నీ ఒకే దగ్గర వచ్చే ఒకే ఒక సాధనమే ఇంటర్న్షిప్. అర్థమైందా? పెయిడ్ అయినా అన్పెయిడ్ అయినా, సెల్ఫ్ స్పాన్సర్డ్ అయినా, కంపెనీ స్పాన్సర్డ్ అయినా, దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ఇంటర్న్షిప్ అండ్ దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఫర్ ఐటీ జాబ్ ఆస్పిరెంట్స్. తల్లిదండ్రులు నిద్ర లేవాలి. తల్లిదండ్రులు అందరూ పడుకొని ఉన్నారు, నిద్ర లేవాలి. వాళ్ళ పిల్లల్ని కనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చూడాలని అనుకుంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇంటర్న్షిప్లో తీసుకెళ్ళి జాయిన్ చేయడం. వాళ్ళు చెప్పిన మాటలు వినడం, వాళ్ళ స్టోరీలు వినడం, నేను ఇక్కడ సాధిస్తా, అక్కడ సాధిస్తా, ఇక్కడ జాబ్ కొడతా, అక్కడ జాబ్ కొడతా, ఇంకా జాబ్ సెర్చ్ చేస్తున్నా, బ్యాక్ డోర్ ఎంట్రీలో వెళ్తా. మీరు మీ గుండె మీద చేయి వేసుకొని వింటే మీకే వాళ్ళు చెప్పేది వినాలా వద్దా, అది మంచా చెడా, అది కరెక్టా తప్ప మీకు అర్థమవుతుంది. నేను చెప్పేది కూడా మీరు అబ్జర్వ్ చేస్తుండ్రు. నేను చెప్పేది కూడా మీకు మంచో చెడో ఈజీగా తెలుస్తుంది, మీ అనుభవంకి తెలుస్తుంది. పిల్లల మీద వదిలేయకండి, అది రాజు నేను చెప్పేది. ఓకే. సో ఇది ఇంటర్న్షిప్ చేస్తే వచ్చే లాభాలు, ఇంటర్న్షిప్స్లో ఉన్న టైప్స్, కోర్సెస్కి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి, ఇంటర్న్షిప్స్కి ఉన్న తేడాలు రాజు. ఇక కోడింగ్ ట్యూటర్కి వచ్చేటప్పటికి రాజు, అన్న కోడింగ్ ట్యూటర్ అనే ఒక ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ మనం పెట్టిందే ఇంటర్న్షిప్స్ ఇవ్వడానికి. మీకు ఇంతకుముందు నేను చెప్పిన అన్ని రకాల సెల్ఫ్ స్పాన్సర్డ్ ఇంటర్న్షిప్ అయినా, కంపెనీ పెయిడ్, కంపెనీ స్పాన్సర్డ్ ఇంటర్న్షిప్ అయినా, ఏదైనా ఎక్కడైనా ఎటువంటి ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్లోనైనా లేని ఒకే ఒక యునిక్ సెల్లింగ్ ఆర్ యునిక్ ఆఫరింగ్ లేదా ఒక గొప్ప ఫీచర్ కోడింగ్ ట్యూటర్లో ఉంది రాజు. ఇంటర్న్షిప్లో స్కిల్స్ నేర్చుకోవడానికి మాత్రమే మీరు డబ్బులు కడతారు. దాని తర్వాత మీకు జాబ్ ప్లేస్మెంటు, అసిస్టెన్సు అని చెప్పి మీ పిల్లల్ని రోడ్డు మీద వెయ్యము. మీ పిల్లలకి ఇక్కడే మళ్ళీ ఎంప్లాయ్మెంట్, ఆ ఎంప్లాయ్మెంట్ ఆఫర్ కూడా కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయినప్పుడే ఇస్తాము. మేము ఎంప్లాయ్మెంట్ బాధ్యత తీసుకుంటున్నాము. ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మీరు, ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత కాదు, ఇంటర్న్షిప్లో జాయిన్ అయిన రోజు నుంచే మీరు కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయితే, కోడింగ్ ట్యూటర్ అనే ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్లో జాయిన్ అయితే అజా కన్సల్టింగ్ సర్వీసెస్లో మీ జాబ్ అయిపోయినట్టే, మీకు పక్కా ఆఫర్ కూడా ఇచ్చేస్తున్నాం. ఇది మీకు భారతదేశంలో ఏ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ కానీ, ఏ కంపెనీలో కానీ, ఎక్కడ కానీ లేదు. ఒకప్పుడు హెచ్సిఎల్లో ఉండింది. ఓకే. ఒకప్పుడు 2015లో హెచ్సిఎల్లో 2,40,000 రూపాయలు కడితే మీకు వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మీకు వాళ్ళ హెచ్సిఎల్లోనే జాబ్ ఇచ్చుకునేవాళ్ళు. దాని క్యాపబిలిటీస్ కూడా చూసేవాళ్ళు. అయితే అక్కడ ఒకటి ఏంటంటే అది ఎందుకు బాగా సక్సెస్ కాలేదు లేదా అది ఎందుకు బాగా ముందుకు వెళ్ళలేదు నా దృష్టిలో, ఇది నా ఒపీనియను, ఇట్ కెన్ బి డిఫరెంట్ రీజన్, బట్ నా అబ్జర్వేషన్ ప్రకారం అంటే వాళ్ళు మేనేజ్ సర్వీసెస్లో, బీపీఓస్లో, సపోర్ట్ ప్రాజెక్ట్లో కూడా వేశారు. చాలామందికి ఏంటంటే సరే నేను ఇంత కలిసి ఇంటర్న్షిప్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్గానో, ప్రోగ్రామర్గానో, ఒక కోడింగ్ చేసే వ్యక్తిగానో ఒక మంచి పొజిషన్లో ఉండకుండా సపోర్ట్ రోల్స్లలో ఉంటే మళ్ళీ నాకు భవిష్యత్తులో శాలరీస్ ఎక్కువ రావు అనే ఉద్దేశంగా ఎక్కువ దానికి అందరూ వెళ్ళలేదు. కానీ ఇంతకుముందు హెచ్సిఎల్ సాఫ్ట్వేర్ ఇది చేసింది. మీరు ఇంతకుముందు కూడా చెప్పారు ప్రోగ్రామ్. కాగ్నిజెంట్, యాక్సెంచర్ కూడా ఏదో స్టార్ట్ చేశాయో అని విన్నాను. సో ఇది ఇప్పుడు ఇక ముందు ఇదే కాబోతుంది రాజు. ఎవరైనా నీ స్కిల్స్కి నువ్వే డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవాలి. నీకు స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం వస్తుంది. నువ్వు స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం ఉండాలి. డిగ్రీ ఉంటే సరిపోదు, నాలెడ్జ్ ఉంటే సరిపోదు, నువ్వు ఖచ్చితంగా స్కిల్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే నీకు ఈ మార్కెట్లో ఉద్యోగం అనే ఒక అర్హత వస్తుంది. అండ్ కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయితే నీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగం ఉంది, స్కిల్స్ ఉన్నాయి, ఓకే, కార్పొరేట్ ఎన్వైరన్మెంట్ ఉంది, ఒక బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోవచ్చు. నిన్నటికి నిన్న వన్ ఆఫ్ అవర్ ఎంప్లాయీ మన దగ్గర ఇన్ని సంవత్సరాలు చేస్తుంది, కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయింది. ఆ అమ్మాయి కూడా 14,50,000 పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఫుల్ టైం ఆఫర్ తెచ్చుకుంది, రిజైన్ చేసింది. వాళ్ళ అమ్మాయికి లాస్ట్ డే. ఇది కాదా సాటిస్ఫాక్షన్, ఇది కాదా ఆనందం, ఇది కాదా సక్సెస్? ఏది రాజు? దీన్ని ఏమంటారు, మనం ఏమనాలి దీన్ని? మీ దగ్గర పుట్టిన ఒక పిల్ల, మీ కళ్ళ ముందు ఒక గుడ్డు, ఆ గుడ్డును పగలగొట్టుకొని బయటికి వచ్చి ఒక చిన్న పక్షి అయి మెల్లిమెల్లిగా రెక్కలు పెంచుకొని మీ కళ్ళ ముందే రెక్కలు వచ్చి ఇవాళ 14,50,000 కోడింగ్ ట్యూటర్ నుంచి ఎగిరిపోతుంది. ఇది అల్టిమేట్ సాటిస్ఫాక్షన్. ఆ అమ్మాయికి 14,50,000 1 మంత్లోనే వచ్చినాయా, 2 మంత్స్లోనే వచ్చినాయా అంటే ఆ అమ్మాయి ఇంటర్న్షిప్ 9 నెలలు చేసింది. దాని తర్వాత మన దగ్గర 6 నెలలు చేసింది. దాదాపు 15 నెలలు 16 నెలలు చేసింది. 15-16 నెలల కష్టం ఈరోజు 15 లక్షల జీతం. ఎక్సలెంట్. అట్లా. సో ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్స్ రాజు. అన్నిటికీ సమాధానం క్లియర్గా ఎగ్జాంపుల్స్తోని ప్రతిసారి ఇచ్చినట్టే మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఇంటర్న్షిప్ వల్ల లాభాలేంటి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మీరు మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తారు. ఆలోచన ఏం లేకుండానే మనం ఇంటర్న్షిప్ చేస్తే దాంతోపాటే జాబ్ అనేది అసలు అల్టిమేట్ కాన్సెప్ట్ అది. అది క్లియర్గా అందరికి అర్థమైందని నేను కూడా అనుకుంటున్నాను అన్న. సో అందరికీ అర్థమయ్యేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసారు. ఇప్పటివరకు అంటే మేము తీసుకునే కాన్సెప్ట్స్ మీకు నచ్చినట్టయితే మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మేము వాటి అన్నింటినీ అడ్రస్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాం. మేము చెప్పేది ఒకటే, ఇంటర్న్షిప్లో జాయిన్ అయితే మీ ఫ్యూచర్, మీ 30 years నెక్స్ట్ మీ లైఫ్, మీ ఎంప్లాయ్మెంట్ మీరు చాలా అచీవ్ చేస్తారు, మీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్తున్నాము. సో అర్థం చేసుకున్న వాళ్ళకి యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ హియర్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. మళ్ళీ మంచి టాపిక్తోని మళ్ళీ కలుస్తాము. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజు.